ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు, ఇరాన్ ప్రతి దాడులతోటి పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇరాన్ సుప్రీం చీఫ్ ఖమేనీ హత్యతోటి ప్రతీకారంతో ఇరాన్ సౌదీ, ఖతార్, యుఏఈ, ఇరాక్, బహ్రెయిన్ దేశాలపై అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతోటి దాడులు దిగుతోంది. అసలు మిడిల్ ఈస్ట్ లో ఈ యుద్ధ మేఘాలు ఎప్పటికీ ఆగే అవకాశం కనిపిస్తోంది. నార్మల్సీకి ఎప్పుడు వస్తుంది? అయితే దీని ప్రభావం మన మీద ఎంత ఉండే అవకాశం ఉంది? ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు. నమస్కారం సురేష్. సురేష్ గారు, ఫస్ట్ మనం ప్రతి ఒక్కరికి అర్థం అవ్వడానికి, ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయిల్ వార్ గురించి చూస్తాము రెగ్యులర్. ఫస్ట్ వాళ్ళ కమేనీని చంపేయడం, తర్వాత వాళ్ళు ప్రతీకార దాడులకు దిగడం. ఈ ఇష్యూలో మిడిల్ ఈస్ట్లోని చాలా ముస్లిం దేశాల మీద ఇరాన్ ఒక ముస్లిం దేశం అయ్యి ఉండి ఇతర ముస్లిం దేశాల మీద వీళ్ళు దాడులు చేయడము, ఆ ముస్లిం దేశాలు అమెరికాకి సహకరించడము. అసలు దీని నేపథ్యం చెప్పండి. అసలు ఇరాన్ ఇజ్రాయిల్ గొడవ ఏంటి? ఇరాన్ ఇజ్రాయిల్కి గొడవ ఏం లేదు. యాక్చువల్లీ ఇది ఇజ్రాయెల్కి గొడవ ఉందని చెప్పొచ్చు, కానీ ఇరాన్కే గొడవ ఉందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ హిస్టరీ చూస్తే మీరు చాలా మటుకు పవన్ గారు, ఇది మొదలైంది పాలస్టీనియన్ ఇష్యూతో. పాలస్టీన్ ఇష్యూ ఒక ఇష్యూ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ పాలస్టైన్ అని చెప్పుకోవచ్చు మనం. పాలస్టైన్ అని ఒక రాజ్యం లేదని, ఇజ్రాయెల్ డస్ నాట్ హ్యావ్ రైట్ టు ఎగ్జిస్ట్ అని కొంత రెండు వైపుల నుంచి ఒపీనియన్స్ ఉందన్నమాట. 2 స్టేట్ సొల్యూషన్ అని మాట్లాడుతుంటాం. అంటే ఇజ్రాయెల్ ఉండొచ్చు, పాలస్టీన్ ఉండొచ్చు, ఇద్దరు బతకొచ్చు. మనకు తెలిసింది బిల్ క్లింటన్ టైంలో అప్పుడు షిమాన్ పెరెస్ అండ్ యాసిర్ అరాఫత్ ఒక ఒప్పందం కూడా చేశారు. దీని నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. బేసిక్లీ ప్రాబ్లం ఏంటంటే పాలస్టీనియన్స్ అంటాం మా ల్యాండ్ వీళ్ళు కొట్టేశారు ఇజ్రాయెల్ అని. అది కాదు జరిగింది. మనం ఎప్పుడైనా 6 Day వార్కి వెళ్తే ఇజ్రాయెల్ వర్సెస్ ఈజిప్ట్ వర్సెస్ జార్డన్ వర్సెస్ సిరియా వర్సెస్ పాలస్టైన్ అందరూ వచ్చి కొట్లాడారు ఇజ్రాయెల్తో. ఆ వార్లో గోల్డా మీర్ అప్పుడు ప్రధానమంత్రి ఉంది. నవంబర్ ఆమె యొక్క వీడియోలో కూడా చెప్పింది చాలా క్లియర్గా. అయితే ఆ గొడవ జరగకపోతుంటే పాలస్టైన్ దగ్గర గోలాన్ హైట్స్ ఉంటుండే, వెస్ట్ బ్యాంక్ ఉంటుండే, అంతా అన్నీ ఉంటుండే. కానీ లేదు కదా, ఎంత పోయింది. ఎందుకంటే జార్డన్ గుంజుకున్నారు చాలా మటుకు ఏరియాలు, ఈజిప్ట్ గుంజుకున్నారు చాలా మటుకు, ఇదంతా పాలస్టీన్ ఏరియాస్. ఓకే, సో ఎందుకు చేశారు వాళ్ళు? అది పాలస్టీన్కి ఇవ్వచ్చు కదా ల్యాండ్. అంత ఇప్పుడు కూడా జార్డన్ దగ్గర ల్యాండ్ ఉంది, ఈజిప్ట్ దగ్గర ల్యాండ్ ఉంది. వాళ్ళు ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళు ఉంచుకుంటున్నారు ల్యాండ్, పాలస్టీనియన్ ల్యాండ్. ఎవరు దాని గురించి మాట్లాడలేదు. ఇజ్రాయెల్ దగ్గర కూడా ఉంది ల్యాండ్, లోపల గోలాన్ హైట్స్ లాంటిది ఉంది, ల్యాండ్ ఉండేది. ఆక్యుపైడ్ వెస్ట్ బ్యాంక్ అంటారు వీళ్ళు. అది పాలస్టీనియన్ దగ్గర, పాలస్టీన్ అథారిటీ దగ్గర ఉంది. వెస్ట్ బ్యాంక్ అది రెండు పాలస్టీన్ అథారిటీ దగ్గర ఉంటాయి. కానీ గాజాలో వీళ్ళు వాళ్ళ ఒక రూల్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. పాలస్టీనియన్ గ్రూప్స్ అంటే పాలస్టీన్ అథారిటీ, యాసిర్ అరాఫత్ వాళ్ళ పార్టీ, అది ప్రభుత్వం వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని హమాస్ వచ్చి టేక్ ఓవర్ చేసుకున్నారు. లెబనాన్ లో కూడా అదే. లెబనాన్ అనే రాష్ట్రం క్రిస్టియన్ స్టేట్ ఉండే ముందు, దాన్ని కంప్లీట్గా ఇస్లామిక్ గా మార్చుకున్నారు 50 సంవత్సరాలు. లెబనాన్ లో ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కూర్చున్నారు, వాళ్ళ పేరు హెజ్బుల్లా. మనం లెబనాన్ అనగానే అందరూ లెబనాన్ టెర్రరిస్ట్ గ్రూప్ అంటారు. లెబనాన్ ఒక రాష్ట్రం ఉంది, వాళ్ళకి పార్లమెంట్ ఉంది, వాళ్ళకి డెమోక్రసీ ఉంది. ఈ టెర్రరిస్ట్ గ్రూప్ కి ఒక పార్లమెంట్ కూడా ఉంది. కొంతమంది ఉన్నారు పార్లమెంట్ వాళ్ళకి, లెబనీస్ వాళ్ళు. వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు చూడండి, వాళ్ళు చంపేశారు. ఇజ్రాయెల్ బాంబు కొట్టేశారు. ఈ పరిస్థితుల్లో చాలా మంది చూసుకుంటూ వస్తే పవన్ గారు, దీని హిస్టరీ వెళ్ళాలంటే ఇరాన్ హిస్టరీ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మన అందరికి తెలిసిందే, ఇరాన్ హిస్టరీలో మనం మాట్లాడుతున్నాం అంతా షా ఆఫ్ ఇరాన్ గుర్తొస్తారు మన అందరికి. రేజా పేహ్లవి షా ఆఫ్ ఇరాన్, కింగ్ రాజు. కానీ ఆయన ఎట్లా వచ్చారు, ఆయన కింగ్ ఎట్లా అయ్యాడు ఇరాన్ దాని పెద్ద కథ ఉంది. 1953లో 1953లో మొహమ్మద్ మొసాదా అని చెప్పి ఒక పాలస్టీనియన్ గ్రూప్ నుంచి కాదు, తర్వాత వీళ్ళు పాలస్టైన్ ఇష్యూతో సంబంధం లేని మనిషి ఈయన. సో 1953లో మొహమ్మద్ మొసాదా ఈయన ఇరానియన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈయన చాలా మటుకు పాపులర్ ఉంది. హీ వాజ్ ఇంప్లిమెంట్ చేశారు, రిఫార్మ్స్ తీసుకొచ్చారు చాలా మటుకు. దాంట్లో ఫస్ట్ అదే టైంలో మీకు గుర్తుంటుంది, ఆయిల్ వెస్ట్ ఏషియాలో కనిపించింది అప్పుడే. ఆ టైంలో సౌదీ అరేబియా వీళ్ళందరూ అప్పుడు పేదోళ్ళు, ఏం లేదు అప్పుడు, ట్రైబల్ కమ్యూనిటీస్. మొసడా ఏం చేశారంటే చాలా మటుకు ఈయన మోడర్నైజ్ చేశాడు వాళ్ళ ఆయిల్ కంపెనీస్. ఆ టైంలో బ్రిటిష్ కంపెనీస్ అక్కడ పనిచేస్తుండే చాలా. అది బీపీ ఉండొచ్చు, మిగతా కంపెనీస్ ఉండొచ్చు, అక్కడ ఈవెన్ అమెరికన్ కంపెనీస్ కొంతమంది ఇక్కడ ఆయిల్ ప్రాస్పెక్ట్ చేస్తున్నట్టు తవ్వి తీస్తున్నారు. ఆ టైం పెట్టుబడి వాళ్ళే పెట్టారు.
ఈయన ఏం చేశారంటే కొన్ని రోజుల తర్వాత మాకు రాయల్టీ కావాలండి, మీరు ఆయిల్ తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి, మాకు రాయల్టీ ఇవ్వండి, ప్రతి బ్యారెల్కి ఇంత రాయల్టీ ఇవ్వండి అంటే రాత్రికి రాత్రి 1953లో ఈయన అవుట్ చేసేసారు. కూలో తీసి పక్కన పడేశారు మొసటి. ఆ రోజు మొదలైంది గొడవ ఇరాన్లో. దాని తర్వాత అమెరికా సిఐఏ కలిసి బ్రిటిష్ MI6 ఇంటెలిజెన్స్ కలిసి ఒక మనిషిని తీసుకొచ్చి రాజుగా కూర్చోబెట్టాడు. ఆయన పేరు షా ఆఫ్ ఇరాన్ రాజా పెహల్వి. దానికన్నా ముందు కూడా వాళ్ళ పెద్ద లైనేజ్ ఉండే ఇరాన్లో, కానీ ఒఫీషియల్ టైటిల్ అప్పుడే ఇచ్చారన్నమాట, రాజా పెహల్వి షా ఆఫ్ ఇరాన్. 1979 దాకా ఆయన ఉన్నాడు. ఆయన ఒక అబ్సల్యూట్ డిక్టేటర్ కాదు. సరే చాలా మటుకు మార్పులు ఆయన కూడా తీసుకొచ్చారు, కానీ డిక్టేటర్. ఆయన వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే తీసుకెళ్లి జైలు వేసేస్తాడు, చంపేస్తాడు. చాలామంది చార్చర్గా చనిపోయారు, చాలామంది పారిపోయారు అక్కడి నుంచి ఆ టైంలో. కానీ అప్పుడున్న ఒక ఏం చెప్తారు ఇరాన్ అనే ఇమేజ్ మీ మైండ్లో ఉంటుంది. తెహరాన్ యూనివర్సిటీలో అమ్మాయిలు మినీ స్కర్ట్లు వేసుకుని తిరుగుతుంటారు. దట్ వాజ్ ద సీన్. అప్పుడు ఎక్కువ రోజులు అదే ఉండే సీన్. ఇరాన్ అనగానే ఒక మోడర్న్ నేషన్గా వెస్ట్ ఏషియాలో వచ్చారు. కానీ ఈ వాళ్ళ ఒపోనెంట్స్ని జైల్లో పెట్టడము, వాళ్ళని టార్చర్ చేయడము, వాళ్ళని చంపడంతో అక్కడ ఉన్న చాలా మంది ప్రజలకు తీసుకొచ్చేస్తుంది. లాస్ట్ డెమోక్రసీ అనేది లేదు. ఈయనేమో నేను న్యూక్లియర్ ఆప్షన్ కూడా తీసుకున్నాను, నేను న్యూక్లియర్ తయారు చేస్తాను, న్యూక్లియర్ బాంబు తయారు చేస్తాను. న్యూక్లియర్ బాంబు అని చెప్పలేదు, న్యూక్లియర్ టెక్నాలజీ నేను తీసుకొస్తాను. సరే అని చెప్పి అందరూ ఊరుకున్నారు. యూఎస్ కూడా ఏం అనలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత అక్కడున్న ప్రజలకి కంప్లీట్ కోపం వచ్చి ఈయన వ్యతిరేకంగా రిలీజియస్ లీడర్ అక్కడ ఉన్నారు, కోమ్ అని చెప్పి, వీళ్ళకి చాలా మంది ఫేమస్, వెరీ హోలీ సిటీ ఆఫ్ ఇరానియన్స్. వీళ్ళందరూ షియా ముస్లిమ్స్, మీకు గుర్తుంటుంది షియా ముస్లిమ్స్ వీళ్ళందరూ. ఈ షియా ముస్లిమ్స్ అప్పుడు తీసుకొచ్చిన ఒక టౌన్. అప్పుడు ఆ కోమ్ టౌన్లో ఒక క్లరిక్ ఉంటుంది, అంటే ఒక మౌల్వి. ఆయన పేరు ఖొమేని. పెద్ద పేరు ఉంది, అంటే లాస్ట్ పేరు ఖొమేని. ఖొమేని ఒక చిన్న అప్పుడు యంగ్ రిలీజియస్ టీచర్గా స్టూడెంట్గా వచ్చారు. చాలా మటుకు మస్జిద్లోనే ఉంటారు. ఒక చిన్న ఫ్యామిలీ నుంచి, ఎక్కువ డబ్బులు ఏం లేదు ఫ్యామిలీ. తర్వాత ఆయన కొన్ని పొలిటికల్ అంబిషన్స్ ఆయన కూడా వచ్చింది. అప్పుడు వ్యతిరేకంగా ప్రొటెస్ట్, షా ఆఫ్ ఇరాన్ వ్యతిరేకంగా ప్రొటెస్ట్ ఇరాన్లో మొదలైంది. అక్కడెక్కడ ప్రొటెస్ట్ తీయడము, అక్కడెక్కడ అరెస్టులు చేయడము, జైలు వేయడం అని నడుస్తుంది. సో ఈయన దానికి వ్యతిరేకంగా మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఈ షా ఆఫ్ ఇరాన్ ఏం చేశారంటే కోపం వచ్చి ఈయన్ని ఇరాక్ పంపించారు. ఇరాక్లో నజాఫ్ అని చెప్పి ఒకటి కూడా చాలా మటుకు ఫేమస్ ఒక ఇస్లామిక్ టౌన్, ఒక మాస్క్ అని ఉన్నాయి, అక్కడ పంపించారు. ఇస్లామిక్ టౌన్ అని చెప్పొచ్చు కదా, చాలా హోలీ ప్లేస్ వాళ్ళకి. అక్కడ వెళ్ళి అక్కడ కూడా ఈయన గొడవ మొదలు పెట్టాడు. మళ్ళీ అక్కడి నుంచి కూడా స్టేట్మెంట్లు ఇష్యూ చేయడము, అది ఇది షా వితరని. లాస్ట్ అయ్యి ఇరాకీ గవర్నమెంట్ ఈయన్ని ఫ్రాన్స్ పంపించేసి, ఫ్రాన్స్లో అక్కడ కూర్చొని వీళ్ళేమనుకున్నారంటే ఫ్రాన్స్లో వెళ్ళిన తర్వాత అక్కడ గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంటారు కదా, ఈమెను ఏమైనా చేస్తే ఈయన జైలు వేసేస్తారు అనుకున్నాను. కానీ ఈయన అక్కడ గొడవ చేయలేదు. ఇది సపోర్టర్స్ అక్కడ రావడం మొదలుపెట్టారు. మన పుట్టపర్తి సాయిబాబా చూడడానికి వస్తారు చూడు చాలా మంది, ఎక్కడ నుంచి అట్లానే ఇక్కడ కూడా మొదలైంది. లక్షలు రావడం మొదలు. చిన్న ఒక విలేజ్. ఫ్రాన్స్ తట్టుకోలేకపోయారు, ఇంతమంది ఎట్లా వస్తున్న ఫెసిలిటీ ఇక్కడ ఉంది, ఏమీ లేదు. ఈ పరిస్థితుల్లోనే అక్కడి నుంచి ఈయన మళ్ళీ మొదలుపెట్టిండు స్పీచ్లు ఇవ్వడము. ఆ స్పీచ్ మళ్ళీ ఇరాన్లో ఇల్లీగల్గా టెలికాస్ట్ చేయడం అన్నీ నడుస్తుంది. షా ఆఫ్ ఇరాన్ అదే టైంలో ఆయన క్యాన్సర్ ప్రాబ్లం ఉంది ఆయనకి. సో ట్రీట్మెంట్కి అప్పుడప్పుడు ఈజిప్ట్కి వెళ్తుండే. తర్వాత ఖొమేని ఇరాన్కి వచ్చారు. ఆయన ప్లేన్ ఆపడానికి ట్రై చేశారు, దిగకుండా చూశారు తెహరాన్లో, కానీ సక్సీడ్ కాలేదు. పైలట్ ల్యాండ్ చేశాడు. ఏ రోజు దిగాడో ఖొమేని, ఆ రోజు నుంచి షా ఆఫ్ ఇరాన్ పాపులారిటీ తగ్గడం. లాస్ట్లో ఆయన అక్కడి నుంచి పారిపోయారు, ఈజిప్ట్కి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన చనిపోయారు, క్యాన్సర్ అని. దాని ఐ థింక్ 5 or 6 years అంటే. ఇది ఇరాన్ స్టోరీ. అక్కడి నుంచి 8 or 9 సంవత్సరాలు ఖొమేని ఉన్నారు. దాని తర్వాత ఆయన కూడా పోయారు. ఆయన సక్సెసర్ ఖమ్నేయి చనిపోయిన 40 సంవత్సరాలు ఆయన పాటించారు. అంటే ఇప్పుడు అమెరికాకి ఇబ్బంది ఏంటి? అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేయడానికి కారణం ఆ న్యూక్లియర్ ప్రోగ్రామా లేకపోతే రెజిమ్ చేంజా? నేను అది చెప్తున్నా. దానికోసం మీకు ఈ స్టోరీ అంతా చెప్పాను నేను. ఈ స్టోరీ అంతా మొహమ్మద్ మొసద్దే స్టోరీ ఎందుకు మీకు చెప్పానంటే మీకు అర్థం చేసుకోవాలి, మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఈ హిస్టరీ నిన్ననో మొన్ననో మొదలు కాదు. ఇరాన్ అనేది చాలా పాత సివిలైజేషన్, మనలాగానే చాలా పాత సివిలైజేషన్. దే వర్ నాట్ ఇస్లామిక్. మన దగ్గర పార్సీస్ వచ్చి ఉన్నారు చూడండి, వాళ్ళు ఇరాన్ నుంచి వచ్చారు. ఓకే, అట్లాంటి చాలా కమ్యూనిటీస్ నుంచి ఇరాన్ నుంచి మన వైపు వచ్చిన చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి.
తర్వాతనే వాళ్ళు ఇస్లామిక్ అయ్యారు. ఈ అరబ్స్ వచ్చి కాన్కర్ చేసిన తర్వాత దే బికేమ్ ఇస్లామిక్. ఓకే. ఈ ఖొమేనీ తర్వాత ఖమ్నే వచ్చారు. ఖమ్నే వచ్చిన తర్వాత ఆయన 40 సంవత్సరాలు చెప్పేట పార్టీ దాంట్లో వీళ్ళు న్యూక్లియర్ అంబిషన్స్ మొదలైంది వీళ్ళు. అంటే మాకు కూడా ఒక న్యూక్లియర్ ఆయుధం ఉంటే మేము కూడా అందరిని బెదిరించవచ్చు అని చెప్పి. కానీ వాళ్ళకి తెలుసు అంత ఈజీ కాదు న్యూక్లియర్ టెక్నాలజీ తెచ్చుకోవడం, దాన్ని తయారు చేయడం. వీళ్ళు స్టార్టింగ్ లో పాయింట్లో వీళ్ళు ఒక న్యూక్లియర్ ప్లాంట్ అని స్టార్ట్ చేశారు, రష్యాతో సంబంధం పెట్టుకుని, రష్యాతో టై అయిపోయారు. ఈవెన్ ఇరాక్ ట్రై చేశారు సద్దాం హుసేన్ టైంలో, కానీ ఇజ్రాయెల్ దాన్ని బాంబ్ చేసి పడేశారు. కానీ ఇరాన్తో చేయలేకపోయారు. పాకిస్తాన్తో కూడా రెడీగా ఉన్నారు ఇజ్రాయెల్ బాంబ్ చేయడానికి ఆ టైంలో, ఏక్యూ ఖాన్ ఉన్న టైంలో. కానీ అప్పుడు ఇందిరాగాంధీ సపోర్ట్ చేయలేదు దాన్ని. మనం సపోర్ట్ చేస్తే పాకిస్తాన్కి వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ రాకపోతుంది వాళ్ళ. ఈ పరిస్థితుల్లో న్యూక్లియర్ ప్రోగ్రామ్ మొదలైంది. సింపుల్గా న్యూక్లియర్ ప్లాంట్ పెట్టిపోతున్నాం పవర్ కోసం, ఎలక్ట్రిసిటీ కోసం, విచ్ ఇస్ సర్ప్రైజింగ్. బికాస్ ఒక ఆయిల్ రిచ్ కంట్రీకి ఆయిల్ ఉన్నప్పుడు ఎందుకు న్యూక్లియర్? ఇజ్రాయెల్కి ఉంది కదా. ఇజ్రాయెల్కి ఎంతని ఇవ్వాలి కూడా ఎవరు చెప్పలేదు. ఇజ్రాయెల్ హెస్ నాట్ డిక్లేర్డ్ దట్ దే హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్. ఇవాళ దాకా లేదు. ఈవెన్ IAEA చెప్పలేదు వాళ్ళు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా ఇవాళ దాకా ఇజ్రాయెల్ని ఒక న్యూక్లియర్ నేషన్గా అంగీకరించట్లేదు. వాళ్ళు కూడా చెప్పలేదు ఇవాళ దాకా. దే ఆర్ వెరీ క్లియర్, దే విల్ నాట్ టాక్ అబౌట్ ఇట్. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వస్తుంది, ఎందుకు ఈ గొడవ, ప్రాబ్లం ఏంటి? ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మొదలైన టైం నుంచి పీస్ఫుల్గా ఉన్నప్పుడు ప్రాబ్లం లేకుండా న్యూక్లియర్ ప్లాంట్ ఇస్ఫహాన్ అని చెప్పి పెట్టాము, అక్కడ కూడా వాళ్ళ పెద్ద న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది. అది కాకుండా ఇంకా 2-3 చోట్ల చిన్న చిన్న ఫెసిలిటీస్. ఇస్ఫహాన్లో యూనివర్సిటీ కూడా చాలా పెద్ద. ఈ న్యూక్లియర్ ప్లాంట్ నుంచి వీళ్ళు దీని ప్యూరిటీ మీద ఉంటుంది పవన్ గారు. 30% ప్యూరిటీ ఉంటే మీరు ఒక న్యూక్లియర్ ప్లాంట్ నడిపించుకోవచ్చు. మన దగ్గర చల్లపల్లిలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అక్కడ ఇదే చేస్తారు. యురేనియం తెచ్చుకుని దాన్ని ప్యూరిటీ చేసి ఎన్రిచ్మెంట్ చేసి దాన్ని రాడ్స్ తయారు చేసి ప్లాంట్స్ పంపిస్తారు. మన కల్పాకం కానీ కూడంపురం కానీ ఇట్లాంటి పైగా ఈ పరిస్థితి అది. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు 30% నుంచి 40 చేశారు, 40 నుంచి 50 చేశారు. అప్పుడు యుఎస్కి మెసేజ్ వచ్చింది, వీళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. సో IAEA ఒక ఇన్స్పెక్షన్ ఆర్డర్ చేశారు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. వీళ్ళు ఒక వాచ్ డాగ్. ప్రతి న్యూక్లియర్ ప్లాంట్ని, ప్రతి న్యూక్లియర్ ఫెసిలిటీ వీళ్ళు వచ్చి చెక్ చేస్తారు. మన దగ్గర కూడా ఉండే ఇనిషియలీ, కానీ మన దాని తర్వాత వాళ్ళకి పర్మిషన్ తీసేశారు. దాంట్లో చాలా మందికి మన CI వాళ్ళు ఉంటారు అమెరికన్, వచ్చి చూస్తారు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు అని. అది వాళ్ళ గవర్నమెంట్కి వెళ్ళి చెప్తారు. IAEA వచ్చి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళకి డౌట్ వచ్చి రిపోర్ట్ ఇచ్చారు, వీళ్ళు వెపన్స్ గ్రేడ్ యురేనియం తయారు చేస్తున్నారు. వెపన్స్ గ్రేడ్ అంటే 60% ప్యూరిటీకి వచ్చిన తర్వాత యూఆర్ ఆల్మోస్ట్ అట్ ద వెపన్స్ గ్రేడ్. 70 అయిపోతే మీరు న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసుకోవచ్చు, న్యూక్లియర్ వెపన్స్. అది చాలా డేంజరస్. అది లోకంలో మనకు తెలిసింది 5-6 రాష్ట్రాలకే న్యూక్లియర్ టెక్నాలజీ, ఇంక్లూడింగ్ 2 హియర్, ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఇజ్రాయెల్కి ఇది ఒక టెన్షన్. ఒకసారి ఒక ఇరాన్ లాంటి రాజ్యంలో న్యూక్లియర్ వెపన్ వచ్చేస్తే మన మీద ఏ రోజైనా దాడి చేయొచ్చు. ఇజ్రాయెల్ యాజ్ అ నేషన్ ఫినిష్ చేసి పడేస్తారు. కానీ ఇజ్రాయెల్ ఏం చేశారంటే వీళ్ళ న్యూక్లియర్ టెక్నాలజీని ధ్వంసం చేయడానికి స్టార్టింగ్ నుంచి ట్రై చేశారు, సబోటైజ్ చేశారు. వీళ్ళు కడుతున్నప్పుడు కన్స్ట్రక్షన్ టైంలోనే అటాక్ చేశారు ఇండైరెక్ట్గా. అది కాకుండా వీళ్ళన్నీ తయారు చేసిన తర్వాత ఆ న్యూక్లియర్ ప్లాంట్ ఎట్లా నడిపించాలని చెప్పి ఆ టైంలో CDలు ఉండే, గుర్తుంటుంది. CDలో ప్రోగ్రామ్ రాసి పెట్టారు. చాలా CDస్లో 300-400 CDలో ప్రోగ్రామ్స్ ఉంటాయి, కాంప్లికేటెడ్ ప్రోగ్రామింగ్. ఇది పెట్టి రన్ చేస్తేనే ప్లాంట్ రన్ అవుతుంది అన్నమాట. ఒకరోజు రాత్రి ఇది మొత్తం దొంగతనం అయింది, కంపెనీ తీసుకెళ్ళిపోయారు. ఆ డబ్బు మొత్తం తీసుకెళ్ళిపోయారు ఇజ్రాయెల్ వాళ్ళు వచ్చి, మొసాడ్ వచ్చి. ఆలోచించండి, వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ దూరి వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీకి వెళ్ళి మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి తెలిసింది పోయిందని. సో దాంతో వీళ్ళ ప్రోగ్రామ్ ఆగిపోయింది చాలా రోజులు. తర్వాత వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారు, అక్కడిక్కడ తెచ్చుకున్నారు సోర్సెస్. ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే వీళ్ళకి న్యూక్లియర్ టెక్నాలజీ ఉండకూడదు. అమెరికా కూడా అదే ఒపీనియన్లో. ఇప్పుడు మీకు ఆ స్టోరీ వస్తుంది ఎందుకని. కానీ ఇరాన్ ఏమంటారు, లేదు మేము ప్రొడ్యూస్ చేయట్లేదు, మేము ఓన్లీ మా న్యూక్లియర్ ప్లాంట్కి వాడుకుంటాం. కాదు, ఇన్స్పెక్షన్ అని చెప్పి IAEA ఇన్స్పెక్షన్ చేస్తున్నారు రెగ్యులర్. ఒక 5-6 సంవత్సరాల ముందాక ఇది నడుస్తుంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని చెప్పచ్చు, USA. వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఇన్స్పెక్ట్ చేశారు మొత్తం. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఎస్ దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ వెపన్ గ్రేడ్ యురేనియం వైపు వెళ్తున్నారు. సో దాన్ని వీళ్ళు మళ్ళీ ఆపారు. అంటే ఇప్పుడు ఒబామా డీల్ సైన్ చేశారు కదా, అప్పుడా
ఇరాన్ ఒబామా ప్రెసిడెంట్ గా యుఎస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఒక ఒప్పందం జరిగింది కదా. జరిగింది, అది కూడా జరిగింది, దాని తర్వాత కూడా జరిగింది. చాలా మటుకు ఐఏతలు వీళ్ళ ఒప్పందం ఉందన్నమాట ఎక్కువ, చాలా మటుకు. సో అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళేం చేశారంటే వాళ్ళ ప్రోగ్రామ్ని దాచిపెట్టేశారు ఎవరు తెలియకుండా. వీళ్ళు బ్యాలిస్టిక్ మిసైల్స్ ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టారు. మనకు తెలిసిందే పవన్ గారు, ఒక న్యూక్లియర్ వెపన్ని డెలివర్ చేయడానికి ఒక వెపన్ ఉండాలి. అవును, తీసుకెళ్ళాలి, క్యారియర్ కావాలి, దానికి ఒక వెపన్ ఉండాలి, లాంచ్ చేయడానికి ఎయిర్క్రాఫ్ట్ గైడెన్స్ సిస్టమ్ ఉండాలి, దానికి ఒక రడార్ ఉండాలి. చాలా కాంప్లికేటెడ్ పీస్ ఆఫ్ టెక్నాలజీ. ఎప్పుడు న్యూక్లియర్ వెపన్స్ని అసెంబుల్ చేసి ఉంచారు, సపరేట్ పెడతారు వాళ్ళు. దాన్ని లాంచ్ చేసి కేసింగ్ సపరేట్ ఉంటుంది, దానికి రడార్ ఉంటుంది సపరేట్గా, దానికి మిసైల్ సపరేట్ ఉంటుంది, దాని తర్వాత పేలోడ్ ఉంటుంది, దాంట్లో సేఫ్టీ మెజర్స్. బై మిస్టేక్ అది పోతే అంతే. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళేం చేశారంటే చెప్పాను చూడండి, ఐఏ నుంచి దాచిపెట్టేశారు. వీళ్ళు ప్యూరిటీ మళ్ళీ మొదలు పెట్టారు. దానికి వీళ్ళు సెంట్రిఫ్యూజ్ అంటారు. మనం స్కూల్లో కాలేజీలో నేర్చుకుంటాము, సైన్స్ ల్యాబ్లో, కెమిస్ట్రీ ల్యాబ్లో సెంట్రిఫ్యూజ్ యూజ్ చేస్తారు. తిరుగుతుంది, అది వయలెంట్ ప్లేస్లో తిరుగుతుంది. మన దగ్గర కూడా చాలా బేసిక్, ఇది ఇండస్ట్రియల్ లెవెల్, అది కూడా యురేనియంకి వచ్చినప్పుడు అది చాలా పెద్ద కాంప్లికేటెడ్ టెక్నాలజీ. అది సెంట్రిఫ్యూజ్ బేసిక్. ఈ సెంట్రిఫ్యూజ్తోనే యురేనియం ఎన్రిచ్మెంట్ ఎక్కువ నడుస్తుంది. ఇది ఎవరో యూరోప్ నుంచి ఆర్డర్ చేశారు త్రూ థర్డ్ నేషన్. ఎందుకంటే ఏదో సైంటిఫిక్ రీసెర్చ్ అని చెప్పి అది యుఎస్ పట్టుకున్నారు. తర్వాత వాళ్ళు ఇంటర్రోగేట్ చేసి యూరోపియన్ కంపెనీని ఇంటర్రోగేట్ చేసి ఎవరు ఆర్డర్ ఇచ్చారని చెప్తే వాళ్ళకి మొత్తం డీటెయిల్స్ వచ్చింది. లాస్ట్లో ఇరాన్కి వచ్చి చేరుకుంది. ఓకే, వీళ్ళు ఆర్డర్ చేశారు అంటే వీళ్ళు ఏదో చేస్తున్నారు మళ్ళీ. దెన్ దే స్టార్టెడ్ హరాసింగ్, యుఎస్ స్టార్టెడ్ వాళ్ళు హరాస్ చేయడం మొదలుపెట్టి ఇరాన్ని, మీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపండి. వీళ్ళు ఏమంటారు, మేము ఆపము, మేము పీస్ఫుల్ పర్పసెస్కి చేస్తున్నాం, మేము ఓన్లీ మా ప్లాంట్ నడిపించడానికి చేస్తున్నాం, రీసెర్చ్కి యూజ్ చేస్తున్నాం. కానీ వాళ్ళ యాక్చువల్ స్ట్రాటజీ ఏంటంటే, ఒకసారి మా దగ్గర ఒక న్యూక్లియర్ ఆయుధం వస్తే మమ్మల్ని ఎవరు ముట్టరు. అండ్ క్లాసిక్ ఎగ్జాంపుల్ నార్త్ కొరియా, కిమ్ జాంగ్ ఉన్. జోలికి ఎవరు వెళ్ళరు కదా, ఎందుకు, వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి. వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి. అదే టైంలో వెనజువేలాకి వెళ్ళారు కదా, వాళ్ళ దగ్గర లేవు కాబట్టి. ఇది ప్రాబ్లం. ఇరాన్ దగ్గర ఒకసారి వస్తే వీళ్ళు అక్కడ వెళ్ళారు, దగ్గర కూడా వెళ్ళలేరు. వాడు తీసుకొచ్చి వేసేస్తాడు మీ మీద. మిడిల్ ఈస్ట్ లో కూడా వాడి ఆధిపత్యం పెరిగిపోతుంది కదా, న్యూక్లియర్ వెపన్ కూడా. అప్పుడు ఇజ్రాయెల్ కొద్దిగా డౌన్ అవుతుంది. డౌన్ కాదు, ఇజ్రాయెల్కి ఏ రోజైనా ఒక పెద్ద థ్రెట్ అది. థ్రెట్, అవును. తీసుకొచ్చి వేసేస్తే చిన్న రాజ్యం ఇజ్రాయెల్, అది అయిపోతుంది. నెక్స్ట్ 500 సంవత్సరాలు ఎక్కడ దగ్గర కూడా వెళ్ళలేరు ఎవరు. చర్నోబిల్ చూసాం మనం, అవును. ఫుకుషిమా చూసాం మనం. అవును, ఈ పరిస్థితికి వచ్చేస్తారు మనం. దాంట్లోనే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ ఓవరాల్ గా యుఎస్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే, మిడిల్ ఈస్ట్ మీద వాడి ఆధిపత్యం ఉండాలి వయా ఇజ్రాయిల్ అనేదా వాడి ఉద్దేశం? ఎస్, అదొకటి ఉంది, లేదని చెప్పట్లేదు. యుఎస్ ఏమంటున్నారంటే, మేము ఇరాన్ని న్యూక్లియర్ వెపన్ స్టేట్గా అంగీకరించాము, ఆ పరిస్థితికి వాళ్ళు రాకూడదు. ఇంకొక హెడేక్ అయిపోతుంది, ఇంకొక పాకిస్తాన్ తయారవుతున్నారు. అది పవన్ గారు అక్కడి నుంచి ముందుకు వీళ్ళు ఇన్స్పెక్షన్స్ ఇన్సిస్ట్ చేస్తే మళ్ళీ వీళ్ళు అగ్రీ చేశారు ఫస్ట్, దాని తర్వాత వీళ్ళు నిరాకరించారు. ఇన్స్పెక్షన్స్ వీ విల్ నాట్ అగ్రీ అని చెప్పారు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నడుస్తున్న కాన్ఫ్లిక్ట్ అక్కడే మొదలైంది. ఓకే, సో మీరు ఇన్స్పెక్షన్ అలౌ చేయకపోతే మేము మీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపడానికి ఏదైనా చేస్తాం, ఫస్ట్ నెగోషియేట్ చేస్తామన్నారు. చాలా రోజుల నుంచి నెగోషియేషన్ నడుస్తుంది. వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. లాస్ట్లో ఇప్పుడు దోహాలో దోహా కదా, ఒమాన్లో మస్కెట్లో వీళ్ళిద్దరు కలిసి జెనీవాలో మీట్ అయ్యారు. ఫస్ట్ ఒమాన్ గవర్నమెంట్ ఒక మీడియేటర్ రోల్ ప్లే చేస్తున్నారు. ఒమానీ ఫారెన్ మినిస్టర్ వాళ్ళు పేరైంది కదా, అది జారెడ్ కుష్నర్, సన్ ఇన్ లా ఆఫ్ ప్రెసిడెంట్ ట్రంప్, అండ్ స్టీవ్ విట్కాఫ్. వీళ్ళిద్దరు మీట్ అయ్యారు. చాలా సార్లు కలిసారు, 5-6 సార్లు కలిసారు, కానీ ఎక్కడ జరగట్లేదు. సన్ ఇన్ లా రోల్ ఏంటి? అతను జూ కాబట్టి ఇజ్రాయెల్. ఎవరు? ట్రంప్ సన్ ఇన్ లా. ఆయన అన్నిట్లో ఉన్నాడు కదా, ఆయన ఏ దాంట్లో ఉంటే పంపిస్తున్నాడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు. మరి ప్రెసిడెంట్ కావచ్చు కదా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఒకరు. ఆ స్ట్రాటజీ అన్నమాట. ఇదంతా చూసుకున్నప్పుడు పవన్ గారు, ద మెయిన్ ప్రాబ్లమ్ వల్ల అమెరికాకి వీళ్ళని న్యూక్లియర్ పవర్ కాకూడదు. సో వీళ్ళని ప్రెషరైజ్ చేసి టాక్స్లో వచ్చారు వాళ్ళు. టాక్స్ నడుస్తున్నప్పుడు కూడా జారెడ్ కుష్నర్ కూడా అన్నారంట, స్టీవ్ విట్కాఫ్, దట్ వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళు ఓన్లీ ప్లేయింగ్ ఫర్ టైం అంటారు ఇంగ్లీష్లో. ఎంతో నడుస్తుంది చూద్దాం, మాట్లాడి అసలు ఎవడో ఒక టైర్డ్ అయిపోతాడు. కానీ వీళ్ళ ఖమేనీకి ప్రాబ్లం ఏంటంటే, ఈ న్యూక్లియర్ వెపన్ లేకుండా ఇరాన్ ఏం లేదు, ఇరాన్ రేపు ఎప్పుడైనా కొట్టేయచ్చు. ఇక్కడ ముందు వాళ్ళ హిస్టరీలో ఉంది కదా, అట్లనే వీళ్ళకి కూడా జరగచ్చు అని చెప్పేసి. ఇప్పుడు దానికోసం ఈ ప్యూరిటీ ఒకసారి 60% క్రాస్ చేస్తే దెన్
వాళ్ళని ఆపలేరు ఇరాన్ని. అంటే సురేష్ గారు ఇప్పుడు ఇరాన్ వాడి న్యూక్లియర్ ప్రోగ్రాము కంప్లీట్ అవ్వలేదు. అయితే అన్ని దేశాలు వాళ్ళకి వ్యతిరేకంగానే ఉన్నాయి. చైనా వాడికి ఎప్పుడు దోస్త్ అనుకుంటున్న చైనా కావచ్చు, రష్యా కావచ్చు, అవి కూడా సంయమనం పాటిస్తున్నాయి, బ్యాలెన్స్ గా ఉన్నాయి. ఇటువంటి టైంలో ఇంత ధైర్యంగా గల్ఫ్లో చాలా దేశాల మీద ఇరాన్ వాడు ఏ ధైర్యంతో దాడులు చేస్తున్నాడు యుఎస్ బేస్ల మీద? దానికి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఈ కాన్ఫ్లిక్ట్ అక్కడే మొదలవుతుంది. మీరు అడిగారు చూడండి, వీళ్ళకి ఏముంది, ఎవరికి, ఇజ్రాయెల్కి ఏముంది దీంట్లో అని. ఇజ్రాయెల్ భయం ఏంటంటే మీరు చెప్పాను, వీళ్ళ న్యూక్లియర్ వెపన్స్ వస్తే మమ్మల్ని ఫినిష్ చేసింది. ఇరాన్ ఏం చేశారంటే చాలా సంవత్సరాల ముందు నుంచే వీళ్ళు ప్రాక్సీస్ని పెట్టడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళ ఏజెంట్లు ఇక్కడ లెబనాన్లో, గాజాలో, హూతీస్ యెమెన్లో, వీళ్ళ పని ఎప్పుడు చూసినా ఇజ్రాయెల్ మీద దాడి చేయడం, అది వీళ్ళ స్ట్రాటజీ. అవన్నీ టెర్రరిస్ట్ గ్రూపులు, అది బ్యాన్ కూడా చేసింది కదా యుఎస్. లెబనాన్ అనే కానీ లెబనాన్ ఒక రాష్ట్రీయం, అక్కడ టెర్రరిస్ట్ గా వచ్చి కూర్చున్న వాళ్ళు వీళ్ళు, హెజ్బుల్లా. గాజా ఇస్ అండర్ పాలెస్టైన్, కానీ అక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళు హమాస్. హమాస్ ఎలక్షన్ ఏం గెలవలేదు అక్కడ. అయితే వాడు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నట్టున్నాడు కదా హమాస్. మొత్తం లీడర్షిప్ ఫేస్ చేసి పడేసారు. అక్కడేమో హూతీలు యెమెన్లో, అక్కడ గవర్నమెంటే లేదు, గవర్నమెంట్ ఒక చిన్న ముక్కలో కూర్చున్నారు. సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొక ముక్కని యుఐ సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు టెర్రరిస్టులు ఉన్నారు అడిగి, వీళ్ళు అప్పుడప్పుడు ఫైర్ చేస్తూనే ఉంటారు మిసైల్స్. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇజ్రాయెల్ ఒక 2-3 సంవత్సరాల ముందు మీకు తెలుసు అక్కడ గొడవ మొదలైనప్పుడు ఫస్ట్ వాళ్ళు హమాస్ని ఫినిష్ చేసి పడేశారు. అక్టోబర్ 7th వాళ్ళ సిటిజన్స్ని 1200 మందిని చంపిన తర్వాత, చాలా మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన తర్వాత ఒక స్ట్రాటజీ మీద వీళ్ళు ఇజ్రాయెల్ ఏం చేశారంటే, వీళ్ళందరినీ ఇవాళ ఎక్కువసేపు వీళ్ళని ఉంచుకోలేము, ఫినిష్ చేసేద్దాం అని చెప్పి చాలా మంది యూజర్స్ మొబైల్లో బాంబులు పెట్టారు, చాలా అట్లాంటి పనులు చేశారు. హెజ్బుల్లా చీఫ్ నస్రుల్లా అని చెప్పారు. ఆయన ఒక బంకర్లో కూర్చొని మీటింగ్ పెట్టుకుంటున్నప్పుడు బంకర్ బస్టర్ బాంబు వేసి ఫినిష్ చేసేసారు. చాలా మటుకు లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా సెంటర్స్ మీద దాడి మొదలు పెట్టారు అప్పుడే అక్టోబర్ 7 తర్వాత. దాన్ని చాలా మటుకు హెజ్బుల్లా కంప్లీట్గా ఫినిష్ అయిపోయారు. ఎస్పెషలీ ఇరాన్ నుంచి ఆయుధాలు రాయడం బంద్ అయిపోయింది. ఇరాన్ 3 టైప్ల ఆయుధాలు మెయింటైన్ చేసుకుంటారు. ఒకటి వాళ్ళ కోసం హై ఎండ్ ఉంటుంది, బ్యాలిస్టిక్ ఉండొచ్చు, సూపర్ సోనిక్ ఉండొచ్చు, అన్నీ ఉన్నాయి వాళ్ళు. ఇప్పుడు డ్రోన్స్ కూడా ఎక్కువ అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర, మొత్తం అన్నీ ఉన్నాయి. రెండోదేమో లెబనాన్ లాగా అక్కడ ఉన్న హెజ్బుల్లాకి ఇస్తారు, కొంచెం అడ్వాన్స్ వర్షన్స్ ఇస్తారు వాళ్ళకి. గాజాలు ఇచ్చే కన్నా అడ్వాన్స్ వర్షన్. గాజా వాళ్ళకి థర్డ్ రైట్ ఇస్తారు, లాస్ట్లో ఏం పనికిరాని వాళ్ళకి ఇస్తారు. ఫైర్ అయితే ఫైర్ అయితే, లేకుండా లేదు అంతే. ఒకసారి ఫైర్ వచ్చి మీ మీద పడుతుంది, అది అట్లా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వీళ్ళు వెపన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం వీళ్ళ ఎక్స్పర్టీస్. వీళ్ళు ముందు డబ్బులు ఇస్తారు, డబ్బులతో సహా ఆయుధాలు ఇస్తారు. ఈ ఆయుధాలన్నీ లెబనాన్కి వెళ్ళేది ఈజిప్ట్ నుంచి. ఒకరోజు ఈజిప్ట్కి వీళ్ళు వార్నింగ్ ఇచ్చారు, ఇజ్రాయెల్ మీరు ఎక్కువ రోజులు చేసుకుంటే మిమ్మల్ని కూడా లేకుండా ఉంచేస్తాను, నేను కంప్లీట్ ఫినిష్ చేస్తాను. ఈజిప్ట్ కొంచెం సీరియస్ అయిపోయారు, కానీ ఆగలేదు. అప్పుడు కూడా నడుస్తుంది ఒక అండర్ అండ్ డీలింగ్ అని. ఎందుకంటే ఈజిప్ట్లో కూడా అంత పవర్ఫుల్ ప్రెసిడెంట్ లేరు ముందు. ఫస్ట్ ముబారక్ లాంటి వాళ్ళు, అన్వర్ సదాత్ లాంటి వాళ్ళు లేరు. ఈ పరిస్థితి పవన్ గారు ఇక్కడి నుంచి మొదలైంది తమాషా అంతా. ఓకే, సో వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ మీద దాడి చేసి లెబనాన్లో ఉన్న హెజ్బుల్లాని ఫినిష్ చేశారు. ఇక్కడ హమాస్ని మీకు తెలిసిన స్టోరీ, యాయా సిన్వార్ ఇట్లాంటి వాళ్ళని ఇక్కడ కూడా ఫినిష్ చేసి పడేశారు. అటువైపు హూతీల్ని యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి కొట్టారు, ఎందుకంటే వాళ్ళ షిప్ల మీద దాడి చేయడం నిన్న కూడా చేస్తున్నారు కదా. వాళ్ళని ఫినిష్ చేయడానికి అంత టైం పట్టదు, ఎందుకంటే ఏ రోజు ఇరానియన్ రెజ్యూమ్ పడిపోతుందో, లేకుంటే వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ 40 లీటర్లతో సహా చంపారు. ఆ స్టోరీ సపరేట్ చెప్దాం మనం, అది ఎట్లా చేశారు, ఎందుకు చేశారు. ఆ పరిస్థితుల్లో వీళ్ళకి డబ్బులు ఆగిపోతాయి కంప్లీట్గా. ఆయుధాలు అయితే లెబనాన్కి వెళ్ళట్లేదు. ఓకే, హెజ్బుల్లా చాలా ప్రాబ్లంలో ఉన్నారన్నమాట. అక్కడ హమాస్కి ఏమో లీడర్ లేరు, లీడర్ అందరు పోయారు, కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అంతే, వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఇటువైపు హూతీల మీద ప్రెషర్ ఎక్కువ. అమెరికాతో వాళ్ళకి ఒప్పందం కూడా చేశారు వాళ్ళు, పీస్ ట్రీటీ, మేము ఎవరి మీద దాడి చేయమని చెప్పేసి అమెరికా ఆపేశారు. చేసిన అన్నింటి పెద్ద తప్పది. అది ఎప్పుడంతే నెక్స్ట్ రైట్తో పీస్ డీల్ పెట్టుకుంటూ కూడా అదే అయితే ఏదో ఒక రోజు వాళ్ళు తిరిగి వెళ్తారు అడవికి, ఆ రోజు మీరు ఏం చేయలేకపోతారు తర్వాత. ఈ పరిస్థితులు అన్నమాట. సో దీనికి పవన్ గారు ఇక్కడ ఇప్పుడు జరిగిన ఈ ఘర్షణకి ఒక స్టోరీ, దీనికన్నా ముందు ఒక 11-day వార్ ఉండే, 11-12 day వార్ ఉండే. వీళ్ళు మిసైల్స్, విపరీతమైన మిసైల్స్ కొట్టారు ఇజ్రాయెల్ వైపు. కొన్ని అయితే ఎస్కేప్ అయింది, కొన్ని ఐరన్ డోమ్ పట్టుకున్నారు, కొన్ని డేవిడ్ స్లింగ్ పట్టుకున్నారు, పేట్రియట్ మిసైల్స్ హ్యాండిల్ చేసుకున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరిగిన దాడికి
ఒక రీజన్ ఉంది. ఎందుకంటే యూఎస్కి డౌట్ వచ్చింది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వీళ్ళు 60% క్రాస్ చేశారు ప్యూరిటీ, ఇప్పుడు కొట్టకపోతే అంత సంగతి. ఈ దాడుల గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే ఇరాన్ మల్టీ ఫ్రంట్ వారి ప్రతీకారం మనం చూస్తూ ఉంటే హౌతీలు యమన్ దగ్గర జలసంధి దగ్గర ఎర్ర సముద్రం దగ్గర ఒక సమస్య, నావలు ఏమైనా రావాలంటే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. రెండోదేమో హిజ్బుల్లా వాళ్ళు ఆల్రెడీ దాడులు చేస్తున్నారు ఇజ్రాయెల్ మీద. ఎంతవరకు ఈ దాడులు ఎంతకాలం కొనసాగే అవకాశం కనిపిస్తుంది? వాళ్ళ బలం ఎంత ఇప్పుడు చూస్తే? నేను దీంట్లో ముందు చెప్పింది అదే మాట పవన్ గారు. వీళ్ళ మీద దాడి చేయాలంటే డబ్బులు కావాలి ఒకటి. ఆల్రెడీ ఉన్నాయన్నారు చాలా ఏ గ్రేడ్ అంతా వెపన్స్ అన్ని కూడా వాటకే రోజులు ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ లాంచెస్ మళ్ళీ కొడుతున్నారు ఇజ్రాయెల్, వాళ్ళు లాంచ్ ప్యాడ్స్ కొడుతున్నారు హెజ్బొల్లాది లెబనాన్లో. ఎక్కువ రోజులు ఉండవు కదా. ఇరాన్ నుంచి సప్లైస్ రావట్టు, ఇరాన్కి సప్లై లేదు, ఇరాన్ దగ్గర సప్లైస్ తగ్గిపోతుంది. ఎందుకంటే అమెరికన్ B-2 బాంబర్స్ వచ్చి వాళ్ళ బ్యాలిస్టిక్ మిసైల్ ప్రాజెక్ట్ మొత్తం కొట్టేశారు నిన్న రాత్రి. ఎక్కువ రోజులు ఉండవు, వాళ్ళ 3-4 రోజులు ఉంటుంది అంతే. హమాస్ దగ్గర కూడా అన్ని వెపన్స్ అయిపోయినాయి. వీళ్ళకి అందరికి స్టడీ సప్లై వస్తుండే ముందు, చాలా స్టడీ సప్లై వస్తుంది. ఇప్పుడు సప్లై మొత్తం పోయింది. ఎక్కడ తెచ్చుకుంటారు? డబ్బులు లేవు, ఆయుధాలు లేవు, ఏం చేస్తారు? వీళ్ళు సరెండర్ అయిపోతారు క్వైట్లీ, లేకుంటే డిసపియర్ అయిపోతారు, మాయమైపోతారు అంతే. అంటే ఖమేని లాస్ట్ స్పీచ్ మనం చూస్తే ఫిబ్రవరి 17వ తారీఖు లాస్ట్ స్పీచ్ ఇచ్చాడు. అందులో ఇరాన్ని ఎవరు ఏమీ చేయలేరు, దీర్ఘకాలిక యుద్ధం వస్తే అమెరికా నిలబడలేదు అనేది ఖమేని లాస్ట్ స్పీచ్ గా చెబుతున్నారు. చెప్తారు సార్, ఇప్పుడు ఆయనే లేడు. స్పీచ్ ఇచ్చడానికి ఏమి నేను కూడా చెప్తాను కావాలంటే. ఖమేని లేడు కదా ఇప్పుడు. అది ఎప్పుడైనా అంటారా? లేదు మేము ఓడిపోతాం అంటారా? కాదు కదా. ఏం చేస్తాం, ఏం చూపిస్తాం, ఏమేం చేస్తాం అంటే ధైర్యం ఏంటి? ఏం లేదు, ధైర్యం ఏం లేదు, బ్లఫ్. అది గేమ్ ఆఫ్ బ్లఫ్ అంటాం మన ఇంగ్లీష్ లో. గేమ్ ఆఫ్ బ్లఫ్ అంతే, ఇంకేం లేదు. వాళ్ళకి ధైర్యం లేదు, దమ్ లేదు. కొట్టి చెప్తారు అమెరికా వస్తే నేను కొడతాం అని, అది ఇది అని చెప్పేసి. అది వీళ్ళ వాళ్ళ టాక్టిక్ అది. కానీ ఇప్పుడు చూసి ఏం చేశారు ఇజ్రాయెల్, ఏం చేశారు? ఒకరోజు పొద్దున 3 రోజులు ముందు వీళ్ళ కంప్లీట్ హై కమాండ్ మీట్ అవుతారు. కంప్లీట్ వాళ్ళ వార్ మిషనరీ ఖమేని, వాళ్ళ ఎయిడ్స్, వాళ్ళ తోడున్న వాళ్ళందరూ వాళ్ళ అసిస్టెంట్స్ అనమాట, ఎయిడ్స్ అంటారు వాళ్ళు. అది కాకుండా మిగతా వాళ్ళు, ఇది వాళ్ళ ఆర్మీ చీఫ్, వాళ్ళ నేవల్ చీఫ్, రెవల్యూషనరీ గార్డ్ చీఫ్, వీళ్ళందరూ 40 మంది సీనియర్ లీడర్లు అందరూ కూర్చొని ఆయన కాంపౌండ్లో కూర్చొని, ఆయన ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయెల్ బాంబ్ వేశారు. అందరు చనిపోయారు. తను బయటపడ్డ ఒక 10-20 మంది, వాళ్ళు కూడా చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. టాప్ లీడర్షిప్ కంప్లీట్లీ వైప్అవుట్ చేసేసారు. ఎట్లా ఈ వ్యూహం ఎలా జరిగిందంటారు? అది చాలా క్రూషియల్. దాని ఇన్ఫర్మేషన్ వెళ్ళింది CIA వైపు నుంచి అండ్ మొసాడ్. మీకు టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఎంత ఉంటే కానీ పవన్ గారు, ఒక మనిషి వచ్చి ఒక చైర్ మీద కూర్చున్నా అని చెప్పడానికి మీ దగ్గర ఎవరైనా ఉండాలి. కూర్చుంటే ఎవరైనా నేను ఇక్కడ ఉన్నా, నీ చైర్లో కూర్చొని చెప్పడానికి ఎవరైనా ఉండాలి. అదెవరు? వీళ్ళ నడువిట్లో ఉంది, ఎవడో చెప్పాడు. రేపు మీటింగ్ ఉంది, రేపు పొద్దున మీటింగ్కి రావాలి, మీటింగ్కి వస్తే వీళ్ళందరూ ఉంటారు ఆ మీటింగ్లో అని చెప్పి టైమింగ్ చెప్పగానే కరెక్ట్గా ఇజ్రాయెల్ చెక్ చేసుకొని, డబుల్ చెక్ చేసుకొని 200 ఎకరాలు పంపించారు ఒకటేసారి. సేమ్ వెనిజులా మధురాని ఎలా తీసుకుపోయారో ఇంటెలిజెన్స్ చాలా ఈజీ. మధురా వాజ్ నథింగ్. ఇంటెలిజెన్స్ అక్కడ ఎలా పనిచేస్తుందో అలాగే మధురా ఎక్కడ వెళ్తాడు? నేను చెప్పినట్లు ఒకటి ఆయుధాలు, చాలా చిన్నది, చాలా చిన్న రాజ్యం, వాళ్ళ సపోర్ట్ ఏం లేదు. మధురా ఇస్ వెరీ వెరీ బేసిక్ స్టఫ్. ఇంకా అది కాదు, చాలా కాంప్లికేటెడ్. ఎందుకంటే లాస్ట్ మినిట్లో మీటింగ్ మార్చేస్తే ఏం చేస్తారు? డౌట్ వచ్చి. సో వాళ్ళ నడిమిట్లో ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దట్ ఈ మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్ రైడ్స్ అప్పుడు పొద్దున పూట ఎక్కువ నడవదు. ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ కనిపిస్తుంది స్కైలో, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ వెపన్స్ వాళ్ళకి. సెకండ్, డిటెక్ట్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. రాత్రిపూట తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. లైట్లు ఉంటుంది సిటీలో, అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు, ప్లేన్ ఎక్కడ పోతుంది, సౌండ్ వస్తుంది అంతే. రాడార్లు కూడా అడ్డుకోలేకపోయారు, రాడార్లు కూడా తెలియలేదు. రాడార్ ఏం చేశారంటే వీళ్ళు అమెరికన్ షిప్స్ ఉన్నాయి అక్కడ, 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. ఒకటి జెరాల్డ్ ఫోర్డ్, ఇంకోటి అబ్రహం లింకన్. చాలా పెద్ద షిప్. అప్పుడు ముందే మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే వస్తున్నాయి వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొస్తున్నారు అని. అక్కడ తీసుకొచ్చి పెట్టారు, ఫ్లోటింగ్ సిటీ. సో ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ నుంచి వీళ్ళు డ్రోన్స్ పంపించారు ఇరాన్ వైపు. ఆ డ్రోన్స్కి ఎవ్రీ ఎయిర్క్రాఫ్ట్, ప్రతి సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ అలా రేడార్ నుంచి వస్తుంది, ఎక్కువ మిమిక్ చేస్తుంది సిగ్నల్. సో మీరు ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్లో కూడా ఇదే పని చేశాము. రఫేల్ ఎయిర్క్రాఫ్ట్ వెనక ఒక చిన్న డ్రోన్ని పెట్టుకున్నాం, దానికి కేబుల్ కూడా పెట్టాము.
ఎయిర్క్రాఫ్ట్ ముందు పోతేనే ఉంది రఫాల్, దాని వెనుక ఒక కేబుల్ లాగా తోకలాగా పెట్టి దానికి ఒక డ్రోన్ పెట్టారు, పెద్ద డ్రోన్ పెట్టారు. ఆ డ్రోన్ కి సిగ్నల్ అంతా ఎయిర్క్రాఫ్ట్ నుంచి వస్తుంది. పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకున్నారంటే రెండు ప్లేన్లు వస్తున్నాయి మన వైపు. వీడు కొంచెం తర్వాత ఏం చేశాడు, ఆ డ్రోన్ ని డిస్కనెక్ట్ చేసి పడేశాడు. డ్రోన్ అప్పుడే వెళ్ళిపోయింది అక్కడ పాకిస్తాన్ వైపు. అదే సిగ్నల్స్ ఉంది దాంట్లో. పాకిస్తాన్ ఏమనుకున్నారు, ఈ డ్రోన్ మన వైపు వస్తుంది ఎయిర్క్రాఫ్ట్, ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ కొట్టు దాన్ని చెప్పి కొట్టారు. కొట్టిన డ్రోన్ ని మన ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళిపోయి బాంబు వేస్తుంది. ఇదే టాక్టిక్ వీళ్ళు యూజ్ చేశారు ఈసారి. ఎయిర్క్రాఫ్ట్ పంపించకుండా 35 డ్రోన్లు పంపించారు ఒకటేసారి. అన్నిటికీ F-16 సిగ్నల్స్ మిమిక్ చేశారు వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్. ఇరాన్ ఏమనుకున్నా, వస్తుందిరా బాబు 35 వస్తుంది, మనం కొడదాం అని చెప్పి వాళ్ళు ఉన్న మిసైల్స్ అన్ని ఓపెన్ అప్ చేసేసారు. మీరు ఈ మిసైల్ బ్యాటరీ ఓపెన్ అప్ చేసిన డిసడ్వాంటేజ్ అంటే ఆ సెకండ్లో శాటిలైట్ ఇమేజరీ లేకుంటే ట్రాకింగ్తో మీరు ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందని చెప్పవచ్చు. ఆ రాడార్ దాని సిగ్నల్ ఉంటుంది, ఈ రాడార్ ఇక్కడ ఉంది, ఈ పొజిషన్ లాటిట్యూడ్ ఈ లాంజిట్యూడ్ ఉందని చెప్పేసి అది ఆ రిపోర్ట్ రాగానే మీరు రాడార్ అంతా కొట్టేశారు. అదే డ్రోన్లు వచ్చి రాడార్ అంతా ధ్వంసం. అదే టైంలో ఇజ్రాయలీ ప్లేన్స్ రావడం మొదలుపెట్టారు. వీళ్ళు ప్రతి ఒక 5-6 రాష్ట్రాల అరబ్ నేషన్స్ పైకి నుంచి వస్తున్నప్పుడు ఆ దేశాల లాంగ్వేజ్ మాట్లాడతారు. వాళ్ళ కన్ఫ్యూజన్. సౌదీ అరేబియాకి వచ్చిన అరబిక్లో మాట్లాడతారు పైలట్స్, ఇజ్రాయలీ పైలట్స్. వాళ్ళంతా ఎక్స్పర్ట్స్ అనమాట. సో వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. అండ్ సౌదీ అరేబియా ఏమన్నా అంటే మా ఎయిర్ స్పేస్ యూజ్ చేయకూడదు అని చెప్పారు. కానీ వీళ్ళు పట్టించుకోరు ఇజ్రాయలీ వాళ్ళు కావాలని చేస్తారు. కొత్తగా వచ్చిన యాంథ్రోపిక్ ఏఐ టెక్నాలజీని కూడా వాడారని చదివాను. అన్నీ ఇట్లా జరుగుతున్న టైంలో చాలా మటుకు ఈ అటాక్ పొద్దున వీళ్ళందరూ కూర్చున్నప్పుడు కొట్టారు. నేను చెప్పినట్టు 40 మంది చనిపోయారు, ఇంక్లూడింగ్ కంపెనీ టాప్ కమాండర్స్ అందరు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, మీరు ఫైరింగ్ చేస్తున్నారు, అక్కడ ఇక్కడ ఫైరింగ్ చేస్తున్నారు అంటే ప్రాబ్లం అది. పిచ్చోంచి ఇట్లా రాయిలాగా అయిపోయింది, ఎక్కడ కొడతాడో తెలియదు. మన దివాళీ పటాకాలు కాస్తాం చూడండి బాటిల్లో పెట్టి, అక్కడ పోతుంది తెలియదు అది. సో ఒకసారి స్ట్రేట్ ఆ పరిస్థితికి వచ్చేది. ఎందుకంటే వీళ్ళ కమాండర్స్ లేరు, ఎక్స్పీరియన్స్డ్ అయినా కమాండర్స్ లేరు ఆర్డర్ చేయడానికి. ఎవరైనా ఆర్డర్ చేయాలి కదా, నువ్వు ఇది కొట్టు ఇది యూజ్ చేయని చెప్పి అది ఎవరు లేరు. వీళ్ళ దగ్గర లోవర్ లెవెల్ టెక్నీషియన్స్ ఉన్నారు అంతే, లోవర్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళు డిసిషన్ తీసుకోలేకపోతున్నారు, ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళ దగ్గర కొన్ని రోజుల తర్వాత మిసైల్స్ కూడా ఉండవు. అది ఆల్రెడీ అమెరికా మొదలు పెట్టారు, B-2 బాంబర్స్ తీసుకొచ్చి ప్రొడక్షన్ ఫెసిలిటీస్ కొడతాయి. ఏదైనా ఫ్యాక్టరీ దీంతో అసోసియేటెడ్ ఉంది అనుకోండి, ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ లో ఒక ఫ్యాక్టరీ వాళ్ళు బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా కేసింగ్ తయారు చేస్తున్నారు, దాన్ని కూడా కొడుతున్నారు. అంటే సురేష్ గారు, ఇప్పుడు ఖమేనీని హత్య చేసిన తర్వాత, అతను చనిపోయిన తర్వాత ఇప్పుడు మనం చూస్తుంటే ఇరాన్దే అప్పర్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది కదా. మిడిల్ ఈస్ట్ చాలా కంట్రీస్ మీద, వాళ్ళ US బేస్ల మీద వీళ్ళు దాడులు చేస్తున్నారు, చాలా డ్యామేజ్ జరుగుతుంది కదా. అది ఎక్స్పెక్టెడ్ కాదు పవన్, ఎక్స్పెక్టెడ్. వాడు కూర్చుంటాడు అట్లని, నన్ను కొట్టండి ఇంకొచ్చి కొట్టండి అంటాడు. వాడితో ఉన్న అంతా యూజ్ చేస్తాడు లాస్ట్ ఎఫర్ట్. అది పెట్టుకొని ఎక్కువ రోజులు దాంట్లో ఆడుకోలేము కదా. ఏదో వచ్చి ఇజ్రాయెల్లో లేకుంటే US వచ్చి డిస్ట్రాయ్ చేస్తారు దాన్ని, ఆయుధాలని. దాని ముందు యూజ్ చేసుకుందాం, ఎక్కడో వెళ్ళి పడుతుంది కదా చూద్దాం అని చెప్పి. అంటే ఇంకోటి కూడా ఒకటి ప్రచారం జరుగుతుంది, అండర్ గ్రౌండ్ లో వేలాది డ్రోన్లు రెడీగా ఉన్నాయి అనేది కూడా ప్రచారం. ఊరుకుంటారా US? వాళ్ళు దానికోసం B-2 తీసుకొచ్చారు. నేను B-2 got బంకర్ బస్టర్ బాంబ్స్ 38,000 ఓకే LB పౌండ్ ఉన్న బంకర్ బస్టర్ తీసుకొచ్చారు. ఎంత లోపల మొత్తం తీసేస్తున్నారు. అమెరికా ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ ఈ అటాక్ జరిగిన పవన్ గారు చాలా స్ట్రాటజిక్ గా అమెరికా వాళ్ళ మిడిల్ ఈస్ట్ లో ఉన్న వాళ్ళ పార్ట్నర్స్, సౌదీ అరేబియా ఉండొచ్చు, UAE ఉండొచ్చు, బహ్రెయిన్ ఉండొచ్చు, ఖతార్ ఉండొచ్చు, వీళ్ళందరూ ఏమన్నారంటే మీరు ఇరాన్ ని మీరు అటాక్ చేయకూడదు, ఇరానియన్ లీడర్షిప్ ని మీరేం చేయకండి, చేస్తే మాకు ప్రాబ్లం అవుతుంది. మా లోకల్ పాపులేషన్ లో చాలా మంది షియాలు ఉన్నారు, వాళ్ళు గొడవ చేస్తారు. అది కాకుండా మీరు చెప్పినట్లు ఇప్పుడు ఏం చేస్తారు ఇరాన్ అది కూడా తెలియదు. వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్ అక్కడిక్కడ ఫైర్ చేస్తారు, మా మీద కూడా చేస్తారు. మీ బేస్ మా దగ్గర ఉంది కదా, అక్కడికి ఫైర్ చేస్తారు. అది తప్పుగా వచ్చి అక్కడిక్కడ పడిపోతుంది. మొన్న చూసాను దుబాయ్లో పామ్ జుమెరాలో వచ్చి పడిపోయింది. అక్కడ ఏం బేస్ ఉంది, ఏం లేదు అక్కడ. ఇట్లాంటి చాలా జరుగుతుంది. సో మీరు డైరెక్ట్ గా మీరు అటాక్ చేయకూడదు. అమెరికా అన్నారు ఓకే నా ప్రాబ్లం, మేము వాళ్ళ మిసైల్స్ కొడతాం, వాళ్ళ లాంచర్స్ ని కొడతాం, వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ దాన్ని కొడతామని. ఇజ్రాయెల్కి ఏం చెప్పారంటే మీరు పని చేయండి, మీరు ఇరానియన్ లీడర్షిప్ని కొట్టేసేయండి, మీకు అధికారం ఉంది, మీరు చేస్తారు, మిమ్మల్ని ఎవరు అడగరు, చేసుకోండి. సో ఇజ్రాయెల్ వెంట ఆఫ్టర్ ద లీడర్షిప్, అమెరికా వెంట ఆఫ్టర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాంతో మొత్తం సీన్ ఇప్పుడు క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ గొడవలో గల్ఫ్ దేశాలన్నీ కూడా టార్గెట్ అవుతున్నాయి.
గల్ఫ్ దేశాలు యుద్ధంకి దిగే అవకాశం ఉందా? యుద్ధం దాకా వెళ్ళదండి, అయిపోయింది. ఉమ్, ఇంకా 2 రోజులు ఉంటుంది ఆయన దగ్గర పటాకాలు స్టాక్. ఉమ్, దాని తర్వాత ఫినిష్, కొత్త స్టాక్ దొరకదు, ఉమ్, ఎవరు అమ్మడానికి రెడీ లేదు. ఇరానియన్ రెజీమ్ పడిపోతుంది. వారం లోపల మార్క్ మై వర్డ్స్, ఇరానియన్ రెజీమ్లో కొత్త మార్పు వచ్చేస్తుంది. వీళ్ళు ఆల్రెడీ రెడీగా ఉంటారు ఇప్పుడు. ఎందుకంటే సౌదీ అరేబియా కానీ, ఉమ్, ఒమాన్ కానీ, బహ్రెయిన్, యూఏఈ వీళ్ళందరూ ప్రెషర్ పెడుతున్నారు ఇరాన్ మీద. మీ వైపు నుంచి ఒక మనిషిని నామినేట్ చేసుకోండి ప్రెసిడెంట్గా, వాళ్ళ అమెరికాతో మనం మాట్లాడదాం. ఆల్రెడీ అమతుల్లా అరాఫీని పెట్టారు కదా వాళ్ళు, ఆడిపోయారు కదా ఆయన కూడా. ఉమ్, సో దే నథింగ్ లైక్ లీడర్. ఇజ్రాయెల్ పాలసీ ఏంటంటే ఎవడైనా లీడర్ అని చెప్పి రాగానే వాన్ కూడా కొట్టేస్తారు. ఉమ్, జరిగి దీనికన్నా ముందు. సో లీడర్ అని కాదు, పవన్ గారు లీడర్ అని అడగట్లేదు, లీడర్ అని తీసుకురావని చెప్పట్లేదు. రెజ్యూమ్ చేంజ్. రెజీమ్ చేంజ్ ఉండాలి. మడూరో లాగానే అక్కడ ఒక వైస్ ప్రెసిడెంట్ ఉన్నాను, ఉమ్, ఆమె వచ్చి నేను ప్రెసిడెంట్గా అయిపోతాను, మీ మాటలు నేను వింటాను, అయిపోయింది. కాదు వాళ్ళకి అది కావాల్సింది. ఇరాన్లో కూడా వాళ్ళకి అదే కావాలి. ఇప్పుడు వీళ్ళందరూ అన్నారు షాపేల్వి ఆయన తీసుకొస్తారు, కొడుకున్నాడు కదా అక్కడ ఆయన. ఉమ్, ఆయన ఇక్కడ నుంచి 50-60 సంవత్సరాల ముందు వెళ్ళారు ఇక్కడ నుంచి. ఆయన టచ్లో లేరు సిటిజన్స్, ప్రజలతో అసలు సంబంధం లేదా. ఉమ్, ఆయన తీసుకొచ్చి ఏం చేయలేరు. యువరాజు యువరాజుని చెప్పుకోవచ్చు, అక్కడ కూర్చొని ఇట్లా చెప్పొచ్చు మనం. ఉమ్, అక్కడ దిగి గ్రౌండ్లో పనిచేయాలంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఒక పొలిటికల్ లీడర్ కావాలి. అది ఇరాన్లో నుంచే రావాలి, ఉమ్, బయట నుంచి తీసుకురావాలి. సో ఇప్పుడు దాంట్లో వీళ్ళ దాంట్లోనే ఎవరో ఒకరు టేక్ ఓవర్ చేసి అక్కడ ఉన్న ముల్లాల్ని తరిమి కొట్టాలి ఫస్ట్. ఉమ్, వాళ్ళు రష్యాకు ఎక్కడనే పంపించేశారు మొత్తం. ఆ కమేనీ గ్రూప్ మొత్తం నుంచి వాళ్ళు మొత్తం తీసేశారు అక్కడ నుంచి. ఓపెన్ డెమోక్రటిక్ సిస్టమ్ లాగా తీసుకొచ్చి ఒక ఇక్కడ చేసినట్టు సిరియాలో కూడా వాళ్ళ అల్ఖైదా టెర్రరిస్ట్ని ప్రెసిడెంట్ చేశారు, మీకు గుర్తుంటుంది. ఉమ్, వైట్ హౌస్లో కూడా వచ్చాడు ఆయన మీద $10 మిలియన్ రిమాండ్ ఉండే ముందు. ఆ రివార్డు కూడా తీసి పక్కన పెట్టేశారు ఇప్పుడు. అట్లాంటి పని ఇక్కడ కూడా జరగచ్చు. ఉమ్, వీళ్ళ వైపు నుంచి కూడా ఇంకా ముందుకెళ్తే మనం మొత్తం దేశం అంతా సర్వనాశనం అయిపోతుంది. అమెరికాతో ఒప్పందం చేసుకుందామా, అండ్ వీ విల్ అరైవ్ అట్ అగ్రిమెంట్ అనమాట. సో అదే చేస్తున్నారు ఇప్పుడు పవన్ గారు. దట్ అగ్రిమెంట్ ఓన్లీ ఇప్పుడు జరగబోయే ఈ చర్చల్లో ఉంటుంది. సురేష్ గారు, ఇప్పుడు చమురు హర్మోజ్ జలసంధి సంక్షోభం నేపథ్యంలో ఆయిల్ వారు స్టార్ట్ అవ్వచ్చు అనేది కొంత స్పెక్యులేషన్ వస్తుంది. ఎందుకంటే ప్రపంచ చమురు సరఫరా మొత్తం కొద్దిగా స్లో అవుతుంది. ఎందుకంటే బ్యారెల్ $100 దాటుతుంది అనేది కూడా ప్రచారం జరుగుతుంది. ఎట్లా ఆయిల్ రేట్లు పెరిగిపోతాయా? ఆయిల్ రేట్లు పెరిగితే మొత్తం నిత్యావసర వస్తువులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ దేశాల నుంచి తెచ్చుకుంటారో అన్ని చోట్ల పెరిగే అవకాశం ఉంది కదా. మనం రేపటి ఆయిల్ ఇవ్వాలి కొన్నాం, మనకు డిసెంబర్లో కావాల్సిన ఆయిల్ ఆల్రెడీ కొనుక్కున్నాం. నిల్వలు కేవలం 15 రోజులే ఉన్నాయని కొంత వార్తలు వస్తాయి. అంటారు ఎవరన్నారు, వస్తుంది 15 రోజులకి ఆయిల్ ఎప్పుడైనా పెట్టుకుంటాం. అందరు చెన్నపల్లిలో ఉంటుంది IOCL రిఫైనరీ. నెక్స్ట్ ఒక నెల కావాల్సిన డీజిల్ పెట్రోల్ అక్కడ ఉంటుంది. మనం రేపటి ఎల్లుండి కోసం 15 రోజులకి ఒక షిప్ ట్రావెల్ చేయడానికి 15 రోజులు తీసుకుంటాం. ముందు మన దగ్గర అండర్ గ్రౌండ్ ట్యాంకర్స్, పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి. వైజాగ్లో కూడా మ్యాంగ్లూర్లో చాలా మటుకు ప్లేస్, గోవా దగ్గర ఉంది, కార్వార్. అది మనకు నెక్స్ట్ 6 months నడిపించుకోవచ్చు. మనం ఇక్కడి నుంచి ఇప్పుడు ఆయిల్ కొనుక్కోవచ్చు. ఓన్లీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి వచ్చే ఆయిల్ 20% లోకంలో ఉన్న ఆయిల్, లోకల్ ప్రొడ్యూస్ చేస్తున్న ఆయిల్ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ రెడ్ సీ నుంచి వస్తుంది. అంటే 80% మిగతా చోట్ల నుంచి వస్తుంది. మన US దగ్గర నుంచి కొనుక్కోవచ్చు కదా, ఆల్రెడీ కొంటున్నాం కదా. వెనజువేలా దగ్గర కొంటున్నాం కదా, అది కొనుక్కోవచ్చు కదా. మళ్ళీ ఎందుకు ఎవరు ఆపుతున్నారండి? ఎవరు ఆపట్లేదు. యూ కెన్ బై ఫ్రమ్ ఎనీవేర్. ఓన్లీ 20% ఇక్కడ నుంచి. అది కూడా ఎన్ని రోజులు సౌదీ అరేబియా ప్రెషర్ పెడతారు, ఆపండి నా ఆయిల్ పోయట్లేదు అని చెప్పేసి ఇరాన్ మీద. నువ్వు ఎక్కువ వినకపోతే అది నీ మీద నేను కూడా బాంబు వేస్తాను చెప్తారు. వాళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కావాలి, వాళ్ళ బిజినెస్ నడవాలి. దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద ఎందుకు దాడి చేశారు పవన్ గారు? మీరు అడగాలి ఆ ప్రశ్న. చెప్పండి, ఎందుకు దాడి చేస్తుంటారు? దుబాయ్ ఎయిర్ బేస్ కూడా ఉంది కదా వాళ్ళది. అక్కడ ఎయిర్ బేస్ దుబాయ్ ఎయిర్పోర్ట్లో లేదా దగ్గర. ఎందుకు దాడి చేశారు? ఎయిర్పోర్ట్ మీద దాడి చేశారు. ఎందుకంటే కమర్షియల్. దుబాయ్ అనేది ఆయిల్ గీయలు ఏమి ఎక్కువ లేదు. అబుదాబి వైపు కొంచెం అటువైపు ఉంది, కానీ ఇక్కడ లేదు ఎక్కువ. దుబాయ్ అంటే మేజర్ ట్రాన్సిట్ పాయింట్, ఒత్తిడి తీసుకురావడం. ఇండియా నుంచి ఎక్కడి నుంచి అన్న ఇటువైపు నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, గల్ఫ్ నుంచి, అటువైపు సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి మొత్తం ఫ్లైట్లో వచ్చి దుబాయ్లో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి ప్యాసింజర్స్ యూరోప్కి, యూఎస్కి వెళ్తారు. ట్రాన్సిట్ పాయింట్ లాగా ఎమిరేట్స్ మెయిన్ అదే అన్నమాట అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఇన్ ద వరల్డ్. అన్నిటికన్నా పెద్ద కూడా చేస్తున్నారు దాన్ని ఎక్స్పాన్షన్. దాన్ని ఆపితే ఎట్లా ఉంటుంది? రన్వే కూడా డ్యామేజ్ అయ్యింది. ఇప్పుడు చూడండి, అది ఇక్కడ రన్వే డ్యామేజ్ అయింది, సైప్రస్లో కూడా అయింది, ఇక్కడ కానీ కువైట్లో ఏదో జరిగింది. కానీ అబుదాబి ఎయిర్పోర్ట్ ఓన్లీ టర్మినల్ కొట్టారు.
ఎందుకంటే మొత్తం ఈ ప్యాసింజర్ ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. 20,000 మంది 24,000 మందిని కూడా హోటల్లో ఉంచుకున్నారు వాళ్ళు అక్కడ. ఎన్ని రోజులు ఏదో ఒక రోజు తెరవాలి కదా, వీళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, లేకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అక్కడికి వెళ్ళాలి కదా. ఇది జరిగింది. అంటే ఈ దేశాలు అమెరికా మీద ప్రెషర్ తీసుకురావడానిక? అమెరికా మీద ప్రెషర్ తీసుకుని అమెరికా పనిచేయదు, దానికి పనిచేయదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇరాన్ ఎందుకు చేశారంటే దాడి చేసినప్పుడు వాళ్ళు దుబాయ్ది ఎకానమీని డిస్ట్రాయ్ చేశారు. రైట్. ఒక్కరోజు బంద్ అయితే ఎయిర్పోర్ట్ ఎంత నష్టం అని ఆలోచించే వాళ్ళకి నష్టాలు చాలా ఉంటాయి. 5 రోజులు బంద్ చేస్తే అంతే సంగతి. టూరిస్ట్ ట్రాఫిక్ ఆగిపోతుంది, మీకు రెగ్యులర్ ట్రాఫిక్ మీద ఆగిపోతుంది, మీ రైవేషన్ మీ ఎమిరేట్స్ ఎయిర్లైన్ దెబ్బతింటుంది, అటు గల్ఫ్ ఎయిర్ అక్కడ, ఫ్లై దుబాయ్ ఇక్కడ నుంచి, ఇట్లాంటి చాలా ఎయిర్లైన్స్ ఉన్నాయి. సురేష్ గారు, ఇప్పుడు ఈ చైనా అనేది, చైనాకి ఇరాన్కి బాగా సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ దగ్గర నుంచి చాలా ఆయిల్ చైనా అనేది దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. అయితే చైనా ఈ ఓవరాల్గా ఇరాన్, ఇజ్రాయిల్, యుఎస్ ఈ విషయంలో అది ఖండిస్తోంది కానీ యాక్షన్లో లేదు. ఎందుకంటే ట్రేడ్ భయం చేస్తారు. చైనా ఏమైనా చేస్తే ఏం చేయరు, ఒక రాయి గురించి కూడా వేయరు యుఎస్ వైపు. వాళ్ళకి తెలుసు దాని సంగతి ఏంటంటే. ట్రేడ్ భయమా వాళ్ళకి? ట్రేడ్ అని కాదు, వాళ్ళు ఎందుకు వెళ్తారు? మీరు చైనా, మీరు జీ జింగ్పింగ్ చైర్లో కూర్చోండి, మీరు అప్పుడు మీకు అర్థమైంది. నేను ఎందుకు దాంట్లో వెళ్ళి నా పుల్లలు పెట్టాలి? నేను చేయను. వాళ్ళు కొట్టుకుంటున్నారు, నేను వెళ్ళి దాంట్లో నా పెడితే అంత సంగతి నా సంగతి అయిపోతుంది, నన్ను ఫినిష్ చేసి పడేస్తారు వీళ్ళు. ఐ షుడ్ నాట్ ఇంటర్ఫియర్, దట్ నథింగ్ టు డూ విత్ మీ. వాళ్ళు కొట్టుకున్నారు, మేము ఆయిల్ కొంటున్నాం, కరెక్టే, దాని తప్పేముంది? ఆయిల్ కొంటున్నాం. ఇరాన్ దగ్గర బ్యాన్ చేస్తారు, బ్యాన్ నాకు వాడికి సంగతే లేదంటాడు. రష్యా దగ్గర బ్యాన్ చేస్తారు, నేను అక్కడి నుంచి కొంటున్నాను అంటాడు. ఇరాన్, చైనాకి ఏంటంటే, చైనా ఇప్పుడు వాళ్ళ చైనీస్ సిటిజన్ కూడా ఒక చనిపోయారు అక్కడ బాంబింగ్. చైనాకి బేజే వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉంది అక్కడ, అది వాళ్ళు చూసుకుంటారు. చైనాకి ఆయిల్తోనే ఇదితోని వీళ్ళు వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ తెప్పించుకుంటారు. రష్యా పరిస్థితి కూడా అంతేనా? అసలుకే ఉక్రెయిన్ గొడవలో ఉన్నారు వాళ్ళు. స్టేట్మెంట్ ఇష్యూ మన సిపిఎం వాళ్ళు ఉన్నారు కదా, సిపిఎం వాళ్ళు మేము ఖండిస్తున్నాం అంటారు. ఇది ఒక ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలు పెట్టుకుని ఉన్న పార్టీ ఖండిస్తున్నాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఏం చేయాలి? ఒట్టే స్టేట్మెంట్ చేయడానికి ఉన్నారు వాళ్ళు. సో ఇది పరిస్థితి. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే పవన్ గారు, ఇది ఒక ఎకనామిక్ కాన్ఫ్లిక్ట్. ఇది ఒకటి ఆయిల్ మీద. ఒకసారి ఆయిల్ అమెరికా చేతికి వచ్చింది అనుకోండి, అదే టైం అమెరికా వెనిజువేలా ఆడిన గేమ్ ఆడతారు. ఇక్కడ వాళ్ళ కావాల్సిన రెజ్యూమ్ని పెట్టుకుంటారు, గేట్ కాడ టేబుల్ వేసుకొని కూర్చుంటాడు ట్రంప్. ప్రతి షిప్ బయటకు వెళ్తే దాని దగ్గర నుంచి డబ్బులు గుంజుకుంటాడు. ఇది వాళ్ళకి కావాల్సింది. దిస్ ఇస్ వాట్ దే నీడ్. వాళ్ళ ఆయిల్ అమ్మాలి, ఇక్కడ ఆయిల్ కంట్రోల్ చేయాలి. ప్రతి ఈ సౌదీ అరేబియా కానీ యుఏఈ కానీ వీళ్ళకి భయం అమెరికా అంటే. వీళ్ళందరూ అమెరికన్ బేసెస్ ఎందుకు ఇచ్చారు? వాళ్ళ ప్రేమ ఏం లేదు అమెరికాతో. వాళ్ళ బేస్లు ఎందుకు ఇచ్చారంటే అక్కడ నుంచి వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, ఆ బేస్ నుంచి వాళ్ళు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. అమెరికా బేస్ మీద దాడి జరిగితే అమెరికా చూసుకుంటారు, దాంతో మేము కూడా స్ట్రాంగ్ అయిపోతాం. ఇప్పుడు ఖతార్ మీద బాంబు వేస్తే ఖతార్ బాంబు రిటర్న్ ఎయిర్ అమెరికా చేసుకుంటారు. బహరీన్లో మనామాలో వాళ్ళ నేవల్ బేస్ దాన్ని అటాక్ చేశారు, ఎవరు రిటర్న్ కొడతారు? అమెరికా చేస్తారు. మా మీద దాడి చేస్తారు కదా, సరే నేను చూసుకుంటా అని చెప్పారు. బహరీన్ అంటారు నాకు తెలియదు ఏం జరుగుతుందో, మనం ఫ్రెండ్స్ యాక్చువల్లీ అన్నారు. అమెరికా కొడుతుంది వాళ్ళని. ఈ పరిస్థితి అనమాట. సో అమెరికన్ బేసిస్కి యాక్సెస్ ఇచ్చారు వీళ్ళు. మిడిల్ ఈస్ట్ ఎంతో 22 బేస్లు ఎంత ఉంది అమెరికా. కావాలని పెట్టు, సెంట్కామ్ కింద వస్తుంది, సెంట్రల్ కమాండ్ కింద వస్తుంది అమెరికన్ ఆర్మీకి, ఆర్మ్ ఫోర్సెస్. అడ్మిరల్ కమాండ్ చేస్తున్నారు కూపర్ అనుకుంటా అడ్మిరల్. సో పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో అమెరికాకి ఏంటంటే సెల్ఫిష్ అంటే ఒకటే, ఇప్పుడున్న రెజ్యూమ్ తీసేసారు, రెజ్యూమ్ చేంజ్ రావాల్సింది. వీళ్ళు ఉండకూడదు. డెమోక్రసీ అంతా పక్కన పెడదాం ముందు. ఫస్ట్ ఇది మనం చూసుకోవాలి ఏంటి? నూనె ఫస్ట్, ఆయిల్ గ్యాస్. ఇరాన్ ఈస్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్యాస్ ఆఫ్టర్ ఖతార్. థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ ఆఫ్టర్ Saudi Arabia. Venezuela first, Saudi Arabia second, Iran third. And last year ఈ బ్యాన్ అంతా పెట్టారు చూడండి, వీళ్ళు అమ్మడానికి అసలు పద్ధతి లేదు, ప్రసక్తే లేదు వాళ్ళు అమ్మడానికి. వెనిజువేలాని ఇంత బ్యాన్ చేశారు ఎందుకంటే వాళ్ళు లోకానికి మొత్తం ప్రొడ్యూస్ చేస్తున్న వరల్డ్లో ఉన్న ఫ్యూయల్కి 3% కాంట్రిబ్యూషన్, 3%. ఇట్ షుడ్ బి అట్లీస్ట్ మినిమం 20%. కానీ అమ్మలేకపోతున్నారు రష్యా లాగా. చేసేది కూడా చైనాకి కూడా చేసుకోవడం అంతే. మన దగ్గర అమ్మాయిలు కొన్ని రోజులు మనం కూడా బంద్ చేసాం, దాంతో యూఎస్ థ్రెట్ ఇచ్చారు మనకి కూడా, వాళ్ళ మీద న్యూక్లియర్ నడుస్తుంది, బంద్ చేయండి దుకాణం బంద్ చేయండి అని చెప్పేసి.
బేసిక్లీ అమెరికాకి ఏం కావాలంటే ఒకసారి ఆయిల్ వస్తే ఆయిల్ ప్రైసెస్ కంట్రోల్ చేసుకోవచ్చు, వాళ్ళ ఆయిల్ ప్రైసెస్ పెంచవచ్చు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. అక్కడ వెస్ట్ ఏషియాలో కూడా వాళ్ళు ఇంకొక ప్రాక్సీ వస్తుంది. అమెరికాకి ఏంటంటే పవన్ గారు వాళ్ళు ఏ దేశంలో వెళ్ళి ఇంటర్ఫియర్ చేశారో అది మొత్తం సత్యనాశం అయిపోయింది అన్నమాట. మొత్తం నాశనం అయిపోయింది. లిబియా తీసుకోండి, లిబియన్ ప్రెసిడెంట్ పేరు మీకు తెలుసా? తెలియదు, నాకు కూడా తెలియదు. ఇరాక్ అంతే సంగతి. ఇది వరకు జమానాలో తెలుసు, కొత్తవాడు ఎవరికి తెలియదు. సద్దాం హుసేన్ ఉన్నప్పుడు దాకా పీస్ఫుల్గా ఉండే, ప్రాబ్లం లేకుండా ఏదో డిక్టేటర్, అదంతా కరెక్టే. మొహమ్మద్ గద్దాఫీ లిబియాలో ఉన్నప్పుడు దాకా ఆయన కూడా చంపారు, అన్నీ కరెక్టే. కానీ వాళ్ళు అన్నప్పుడు ఒక స్టెబిలిటీ ఉంది. ఆ గవర్నమెంట్ పడిపోగానే వాళ్ళు దాన్ని అన్నింటిలో కొట్టుకుంటారు. ఇంటర్ రిలీజియస్ గ్రూప్స్, అక్కడ ట్రైబల్ గ్రూప్స్, వీళ్ళందరూ కొట్టుకుంటారు. సిరియా కూడా అంతే, ఆఫ్ఘనిస్తాన్ అంతే. అమెరికా ఎక్కడికి వెళ్ళారు, అక్కడ అన్ని వాళ్ళు ఆ ఏరియా మొత్తం ధ్వంసం చేసి వచ్చేసారు బయట. వాళ్ళతో నడిపిలేరు, వాళ్ళ గవర్నమెంట్ అనే కాన్సెప్ట్ వాళ్ళ లేదు. బాంబు లేరా, యుద్ధం చేయాలని చేస్తారు, కానీ గవర్నమెంట్ నడిపించడం, రెజీమ్ చేంజ్ అంటారు. రెజీమ్ చేంజ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ రెజీమ్ చేంజ్ కమ్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ పాత్ర పెంచుకోవడం అందులో అంతే. బ్రెజిల్లో సిచ్యువేషన్ ఇప్పుడు చూడండి, ఆయన అక్కడ కూడా థ్రెటన్ చేస్తున్నాడు, ఇటు ఎక్వడార్ని థ్రెటన్ చేస్తున్నారు, చాలా దేశాలు థ్రెటన్ చేస్తుంటారు ట్రంప్. వెనిజువేలా కూడా ఏం చేశారు, ఆమె ట్రంప్ మాట వింటుందని చెప్పి ఆయన కూర్చున్నాడు క్వైట్గా. ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఏదో ఒకటి తీసుకొచ్చి ఆమె ఉంటుంది గెట్ లాస్ అని నేను పట్టించుకోవాలని చెప్పి ఆ రోజు ఆమెను కూడా తీసి పక్కన పడేస్తారు. ట్రంప్ ఉండాలి, ట్రంప్ 3 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతాడు. అమెరికన్ ఎవరు పోయినా కానీ అమెరికన్ యాటిట్యూడ్ అంతే ఉంటుంది. బైడెన్ టైంలో కూడా చూడండి అదే యాటిట్యూడ్ ఉంది, ఏ తక్కువేం కాదు. మీరు అనుకోవచ్చు ట్రంప్ చాలా అగ్రెసివ్ ఉంటారు, అదే కరెక్ట్. అది ఆయన లోకల్ పాలిటిక్స్ కోసం, లోకల్ ఓట్స్ కోసం. ఇప్పుడు మిడ్ టర్మ్ వస్తుంది కదా నవంబర్, దానికోసం. ఇది ప్రాబ్లం. ఇంకా ముందు కూడా ట్రంప్ ఒకసారి ట్వీట్ చేశారు ఒబామా గురించి. ఒబామా యుద్ధాలు ఎందుకు తీసుకొస్తారంటే, యుద్ధాలు ఎందుకు చేస్తారంటే ఎలక్షన్ గెలవడానికి. ఇప్పుడు మొన్న అది రీట్వీట్ చేస్తారు ఎవరు, మీరు కూడా దానికోసం చేస్తున్నారా అని చెప్పేసి. కానీ దీంట్లో ఒక పాయింట్ ఉంది వాళ్ళకి, కరెక్ట్. మీరు ఇజ్రాయెల్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే కరెక్ట్, వాళ్ళకు పాయింట్ ఉంది, లేదని లేదు పవన్ గారు. ఏంటి, ఈ ఆయుధం వచ్చేస్తే రేపు ఇరాన్కి మళ్ళీ మా ఎగ్జిస్టెన్స్ ఉండదు, ఏదో ఒక రోజు మా మీద న్యూక్లియర్ బాంబ్ వేస్తారు, దాన్ని రాకుండా అడ్డుకోవడానికి మా ఏ కృషి అని చేయాల్సిందే, అది చేస్తున్నారు. మనం ఏం రోల్ తీసుకుంటాం, స్ట్రాటజిక్ బ్యాలెన్సింగ్ లేకపోతే ఒక స్టాండ్ తీసుకున్నాం మనం ఎందుకండి, మనకేం పోయింది? ఇది ఎప్పుడు మనం ఇండియాలో చాలా స్ట్రాంగ్ ఆలోచిస్తాం, మన చాలా స్ట్రాంగ్ నేషన్, మన అన్నింటిలో మనం చేపెట్టాలి అని చెప్పి. అక్కడ వాళ్ళు కొట్టుకుంటున్నారు, మన ఎందుకు? మనకి చాబార్ ఫోర్ట్ ఉంది, ఆ పోర్ట్ మనకి ఇచ్చారు, ఇక అది మాకు కావాలి. ఎప్పుడు వచ్చినా కానీ రేపు ఆ పోర్ట్ మాది, మేము ఆల్రెడీ పెట్టుబడి పెట్టాము దాన్ని, మాకు కావాలి అంతే. గాజా పీస్ కూడా మద్దతు తెలిపాము ఇజ్రాయెల్ అంటే చెప్తారు. మోదీ గారు అదే కదా, యూ జస్ట్ కీప్ అండ్ కూల్ అవే ఫ్రమ్ ఇట్. అది వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు చూసుకుంటారు. మనం వెళ్ళి దాంట్లో పాకిస్తాన్ లాగా సజెషన్స్ ఇవ్వక్కర్లేదు, వాళ్ళకి తెలుసు ఏం చేయాలని. వీ జస్ట్ కీప్ క్వైట్, డోంట్ డూ ఎనీథింగ్. నరసింహారావు గారి స్ట్రాటజీ ఉండేది, మీకు గుర్తుంటుంది. డోంట్ టేక్ ఎ డెసిషన్. ఒక మీ దగ్గర ప్రాబ్లం తీసుకొని నరసింహారావు గారి దగ్గర వెళ్తే సరే చూద్దాం పక్కనే పెట్టుకుంటారు. ఏ నిర్ణయం తీసుకోకపోవడమే ఒక నిర్ణయం. ఒక రోజు ఆ ప్రాబ్లమే వెళ్ళిపోతున్నారు. అంతే. సో దిస్ ఈజ్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఈ దాంట్లో కూడా మోదీ గారు ఏంటి, నెతన్యాహుతో మాట్లాడారు, ఒమాన్తో మాట్లాడారు, అందరితో మాట్లాడతారు. ఎందుకంటే మన ప్రెసెన్స్ కూడా ఉండాలి. అరే మీరంతా కొట్టుకోవద్దు, ఇట్లా శాంతి తీసుకురండి అంటే సరే సరే అని చెప్తారు, అంతే సరే పక్కన పెట్టేది. మళ్ళీ ఇంకో కాల్ వస్తుంది, అదే అంటారు రిప్లై మళ్ళీ నెతన్యాహు. అందరు అదే అన్నారు, మోదీ గారు వెళ్ళడానికి వెయిట్ చేశారేమో, నెతన్యాహు దాని తర్వాత బాంబింగ్ మొదలు పెట్టారని చెప్పేసి. సో మన రోల్ ఏం లేదు. మన రోల్ అంటే మనకు ఆయిల్ కంఫర్టబుల్ ప్రైసెస్లో రావాలి, అది ఎక్కడి నుంచి వచ్చినా మనకు ప్రాబ్లం లేదు. ఇన్ఫాక్ట్ నేను ఒక ట్వీట్ కూడా చేశాను నా ట్విట్టర్లో, ట్రంప్ మన మీద ఇంకా 20% పెట్టబోతున్నట్ట టారిఫ్. ఎందుకని అడగండి, చెప్పండి. మనం ఆ రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోవాలంట. రష్యా దగ్గర నుంచి కొనాలి. యాజ్ అ జోక్ ఐ వాస్ సేయింగ్, బికాజ్ వరల్డ్లో ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోయినాయి. బైడెన్ అదే చేశాడు కదా, పెరిగినప్పుడు ఆయిల్ ప్రైసెస్ లాస్ట్ టైం ఇండియా మన మోదీ గారికి ఫోన్ చేసి, మోదీ గారు మీరు ఆయిల్ కొనండి, కొని మళ్ళీ వరల్డ్ అంతా రిఫైన్ చేసి అమ్మేసుకోండి, దాంతో ఆయిల్ ప్రైస్ పడిపోతున్నారు. అదే జరిగింది. ఇప్పుడు 70, 100, 110కి వెళ్తే మళ్ళీ కొనుక్కోండి రష్యా దగ్గర నుంచి, మీరే రీఫైన్ చేసి మీరు అనుకోండి. మిగతా 60కి వచ్చేస్తుంది డాలర్. సప్లై లేదు కదా మార్కెట్లో, డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఎకనామిక్స్ అది, సప్లై అండ్ డిమాండ్. రష్యా కూడా అయిపోయి రష్యా నాకు మస్తు పడింది. రేపు అంటారు సరే ఇప్పుడు టెంపరీ ప్రాబ్లం, పని చేయండి రష్యా దగ్గర నుంచి 6 months కొనుక్కోండి, మాకు తెలియదు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చేసుకోండి, మేము చూడలేదు,
మాకు అనిపించలేదు, మేము వాళ్ళు వెళ్ళలేదు. చెప్పలేదు, మేము వినలేదు అంతే సంగతి. ఇది కూడా జరగవచ్చు ఒక రోజు, ఎక్కువ రోజులు నడవదు. ఎనీవే దిస్ వన్, ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఒక మాక్సిమం 1 వీక్ 10 డేస్లో అయిపోతుంది. ఓకే, ఎందుకంటే మిడిల్ ఈస్ట్ అనేది చాలా క్రూషియల్ ఏరియా. ముందట్లాగా ఆయిల్కి ఒక్కటే కాదు, ట్రేడింగ్ ఉంది, టూరిజం ఉంది, వాళ్ళకి చాలా మటుకు స్ట్రాటజిక్ యూసెస్ ఉన్నాయి. సో సౌదీ అరేబియా కానీ, ఒమాన్ కానీ, యూఏ కానీ ఇట్లాంటి రాష్ట్రాలు చాలా మటుకు ఇరాన్ మీద ప్రెషర్ పెట్టడం మొదలు పెట్టారు. అంటే సురేష్ గారు, యుఎస్ఏ చెప్తుంది 1 మంత్ దాకా కొనసాగే అవకాశం ఉంది అనేది, వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అంతా కదా. చెప్తారు. పుటిన్ అయితే నేను వారంలో ఫినిష్ చేస్తా అన్నారు కదా యుద్ధం, ఓ, యుక్రెయిన్ యుద్ధం 4 సంవత్సరాల ముందు అన్నారు, వారం లోపల అయిపోతుంది అన్నారు. ఏమైంది? ఇంకా నడుస్తుంది 4 సంవత్సరాల తర్వాత. ఇజ్రాయెల్ అన్నారు అది గాజానా, మేము 1 వీక్లో వీళ్ళు ఫినిష్ దమ్ ఆఫ్ అన్నారు. ఇంకా అక్కడ కూడా చాలా రోజులు అయితే నడుస్తుంది. వాళ్ళు అనుకుంటున్నారు కన్నా ఈ ఇష్యూలో, ఇరాన్ ఇష్యూలో తొందరగానే అయిపోతుంది. తొందరగానే రావచ్చు, డిలే కూడా కావచ్చు, కానీ ఎక్కువ రోజులు నడవదు. ఎందుకంటే ఒక్క రాష్ట్రం కాదు, ఒక్క రష్యా ఒక యుక్రెయిన్ కొట్టుకుంటాం, ఓకే, ఒక ఇజ్రాయెల్ ఒక గాజా కాదు, ఇక్కడ ఇష్యూ చాలా రాష్ట్రాలు ఉన్నాయి. వరల్డ్స్ ఆయిల్ రిసోర్సెస్ ఉంది, ఎఫెక్ట్ అవుతుంది, ప్రతి రాష్ట్రం మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎక్కడో ఉన్న ఇండోనేషియా, ఎక్కడో ఉన్న ఫిలిప్పీన్స్, వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. మాకేం పోయిందని కూర్చుంటే కాదు అది. సురేష్ గారు, ఇప్పుడు ఈ దేశాల గురించి మనం మాట్లాడాము, ఈ ఇజ్రాయెల్ ఎట్లా, యుఎస్ ఎట్లా ఉంది, మిడిల్ ఈస్ట్ లోని ఇతర కంట్రీస్ గురించి మాట్లాడాము. అసలు ఇరాన్ లోనే అంతర్యుద్ధం నడుస్తుంది అనేది మొదటి నుంచి చెబుతున్నారు కదా, అందులోనే ప్రజల్లోనే ఒక అసమ్మతి ఉంది, తిరుగుబాటు ఉంది అనేది. వాళ్ళు ఎట్లా చూస్తున్నారు దీన్ని? వాళ్ళకి ఏంటంటే వాళ్ళందరూ ఆఫ్కోర్స్ ఈ ఉన్న జనరేషన్ కి షా ఆఫ్ ఇరాన్ జనరేషన్ తో సంబంధం లేదు, వాళ్ళు చూడలేదు, ఫోటోలు చూసుంటారు, వీడియోలు చూసుంటారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ కూడా రిలీజియన్ కావాలండి, ఎవరు వద్దన్నట్లేదు. ఓకే, రిలీజియన్ చాలా తలకి తిక్కేస్తే అంతే సంగతి. ఇది కూడా అంతే. మీరు ఆఫ్ఘనిస్తాన్ చూడండి, ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే కదా, మహిళల్ని బయటకు ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ లోనే ఎక్కువ కదా ఇదంతా. సో షరియా లా పెట్టుకుంటాం, షరియా లా పెట్టుకుని ఏం చేసుకుంటారు, మహిళల్ని బయట వెళ్ళకూడదు, మహిళలు పురుషులతోనే వెళ్ళాలి, వాళ్ళ వాళ్ళ ఓన్ రిలేటివ్స్తోనే వెళ్ళాలి, వాళ్ళ భర్తతోనే వెళ్ళాలి, లేకుండా బయటకు వెళ్ళకూడదు. అరే మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు? 17th సెంచరీకి తీసుకెళ్తున్నారు, 16th సెంచరీకి తీసుకెళ్తున్నారు. ఇరాన్ ఒక మోడర్న్ నేషన్. ఇరాన్లో పవన్ గారు వాళ్ళ ఎడ్యుకేషన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్. 99% మహిళలకి గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎడ్యుకేషన్ ఉంది, దే హైలీ ఎడ్యుకేటెడ్. వాళ్ళ హెల్త్ కేర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. వాళ్ళ దగ్గర కేపబిలిటీ ఉంది. కానీ ఈ ముల్లాలు వచ్చి ఏం లేదు, మీరేం చేయకూడదు, మహిళలు ఇంట్లో కూర్చోవాలి, ఇట్లా చాలా మటుకు వీళ్ళ దగ్గర ఇన్సిస్టెన్స్ ఉంటుంది. మీరు ఒక మోడర్న్ నేషన్, మీరు జార్డన్ తీసుకోండి, ఇట్స్ ఆల్సో రూల్డ్ బై వన్ ఫ్యామిలీ, ద హషమైట్ కింగ్డమ్. సౌదీ అరేబియా తీసుకోండి, మొహమ్మద్ బిన్ సల్మాన్ ఏమంటున్నారు, 2030 దాకా నేను సౌదీ అరేబియాని యూరోప్ చేసేస్తాను. వాళ్ళు ఆలోచిస్తున్నారు ముందుకే. వీళ్ళది లేదు, వీళ్ళ దగ్గర ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నాయి, ప్రోగ్రెసివ్గా ఉండాల్సిందే. ఒక టైంలో సౌదీ అరేబియాలో మహిళలకి ఓటింగ్ లేకుండా, ఇప్పుడు వచ్చింది. మహిళలు కార్ నడిపిస్తున్నారు, లిక్కర్ కన్జ్యూమ్ చేస్తారు, లిక్కర్ కూడా ఉంది అక్కడ. యూఏకి వెళ్తే, నేను యూఏకి వెళ్ళాము, దుబాయ్కి వెళ్ళాను, సర్ప్రైజ్ అయిపోయింది. యూరోప్లో ఉన్నాను, ముస్లిం రాజ్యంలో ఉన్నా అనుకున్నాను. టూరిస్టులు అందరూ, ఉమెన్ లేడీస్ అందరూ డ్రెస్ చేస్తున్న చూస్తే మనకు డౌట్ వస్తుంది, మనం యూరోప్లో ఉన్నామా ఎక్కడ ఉన్నామా అని చెప్పేసి. వాళ్ళకి తెలిసిపోయింది టూరిజం కావాలంటే ఇంతే సంగతి. సున్నీలు ఇదంతా మేము థాయిలాండ్తో కాంపీట్ చేయాలి, అది చూస్తున్నారు వాళ్ళు. ఆ టూరిజం కేదు మీరు బుర్కా వేసుకొని రావాలంటే ఎవరు రాడు మీ దగ్గర. ఖతార్ చూడండి, ఇట్స్ అ సపోర్టర్ ఆఫ్ ఆల్ ద టెర్రరిస్ట్ గ్రూప్స్. ఈ లోకంలో ఏ టెర్రరిస్ట్ గ్రూప్ అన్నా చూడండి, ఖతార్ వాళ్ళ దగ్గర ఉంటారు. ముస్లిం బ్రదర్హుడ్ ఉన్నారు అక్కడ, హమాస్ లీడర్స్ అక్కడే ఉన్నారు, అల్ ఖైదా లీడర్స్ అక్కడే ఉన్నారు, తాలిబాన్ లీడర్ కూడా అక్కడే ఉంటారు. వీళ్ళందరూ ఉండే ఖతార్. అక్కడ యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ కూడా ఉంది అన్నిటికంటే. ఆలోచించండి, అప్పుడు ఎప్పటి నుంచో అంటారు ఖతార్ టెర్రరిస్ట్ సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఏమంటారు, మా దగ్గర ఉంచుకుందా అని చెప్పి మీకు రాత్రి నిద్ర వస్తుంది, వీళ్ళు ఏం చేస్తారో నాకు తెలుసు, వీళ్ళు బయట చేస్తే సంగతి అంతే, మా దగ్గర ఉంచుకుంటున్నాం వాళ్ళని, వాళ్ళు ఎంజాయ్ చేసుకొని ఏమని చేసుకొని, వీళ్ళు ఇక్కడి నుంచి బయటికి వెళ్తే అది మళ్ళీ మమ్మల్ని అడగకండి వీళ్ళు ఏం చేస్తారని. లీడర్లన్నీ మేము ఇక్కడ పెట్టుకున్నాం దానికోసం. వాళ్ళు అక్కడ లంబాగిని నడిపించుకుంటా, పోస్ట్ నడిపించుకుంటా, పెద్ద పెద్ద ఇది చెప్తారు, పెద్ద ఇల్లు మ్యాన్షన్ కట్టుకొని అక్కడ ఉంటున్నారు. వాళ్ళకి ప్రాబ్లం లేదు.
అంటే హిజాబ్లో గత కొన్ని సంవత్సరాల క్రితం హిజాబ్లోంచి హెయిర్ బయటకు వచ్చిందని ఒక మహిళని అక్కడ రెవల్యూషనరీ గార్డ్స్ చంపేశారు. దాంతో నిరసనలు పెద్ద ఎత్తున వచ్చాయి. అక్కడ కొద్దిగా అంతర్యుద్ధం పబ్లిక్లో చాలా వ్యతిరేకత ఉంది అనేది వచ్చింది. వాళ్ళని ఇప్పుడు యూఎస్ ఏదైనా వాడుకుంటుందా? ట్రంప్ కూడా పదే పదే అంటున్నాడు కదా పబ్లిక్ని చూడండి మీరు అనేది. కరెక్ట్. ఇప్పుడు కూడా మొన్న కూడా జరిగిన ప్రొటెస్ట్లో ఆల్మోస్ట్ 12 మంది చనిపోయారు అన్నారు. కొంతమంది 5,000 అంటున్నారు, కొంతమంది 12 అంటున్నారు. వాళ్ళు 6,000 అగ్రీ చేశారు. అంటే ఒక వ్యతిరేకత ఉంది రెజ్యూమ్, దాని డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మన రెజ్యూమ్ చేంజ్ అనగానే మనం నేపాల్ గురించో లేకుంటే శ్రీలంక గురించో లేకుంటే బంగ్లాదేశ్ గురించో ఆలోచిస్తాం. అక్కడ ఉన్న రెజ్యూమ్ చేంజ్ ఇంకోటి ఉండే. ఇక్కడ ఏంటంటే ఒక ఆటోక్రసీ, ఒక డిక్టేటర్ వచ్చి మీ మీద మీ జీవితంలోనే మీరు మార్పులు తీసుకురాలేకపోతున్నారు. వాళ్ళు మోడర్నైజేషన్కి అగేన్స్ట్ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే రిలీజన్ ఆ పిచ్చిలో ఉన్నారు. ప్రపంచం అంతా ముందరకు వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది. నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. వాళ్ళ దగ్గర ఉన్న సౌదీ అరేబియా మారిపోయారు. ద హోలీ కస్టోడియన్ ఆఫ్ 2 ఆఫ్ ద ఇస్లామ్స్ హోలియస్ట్ సైట్స్ మెక్కా అండ్ మదీనా. వాళ్ళంత కన్జర్వేటివ్గా ఉన్న ఒక 10-20 సంవత్సరాల ముందు సౌదీ అరేబియా కాదు ఇప్పుడు సౌదీ అరేబియా. చాలా మారిపోయారు. లోకం ముందుకెళ్తున్నాం, వాళ్ళు కూడా ముందు తోడు వెళ్ళాలి. ఇది కాదు కదా మేము మారం. డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్, ఇది వాళ్ళ రెగ్యులర్ స్లోగన్. ఏం చేసుకుంటారు? డెత్ టు అమెరికా, డెత్ ఇజ్రాయెల్ ఉంటారు, అమెరికా ఉంటారు, మీరు ఉండరు. అంతే. ఇప్పుడు అదే జరిగింది కదా. చెప్పుకోవడానికి చెప్తారు, ప్రొసెషన్ తీయడానికి, స్లోగన్ షౌట్ చేయడానికి అంతా బాగానే ఉంటుంది. కానీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలకి మోడర్నైజేషన్ కావాలి. వాళ్ళ పిల్లలంతా బాగా ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఇరాన్ నుంచి చాలా మంది పారిపోయారు వీళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు, ఖొమైనీ వచ్చిన టైం. వాళ్ళు యూఎస్ఏలో ఉన్నారు, యూకేలో ఉన్నారు, యూరోప్లో మిగతా చోట్ల ఉన్నారు. దే డూయింగ్ వెరీ వెల్. ఇక్కడ ఏంటంటే కాదు, రిలీజన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. షరియా లా చేయి కోసేస్తాం, ఉరి చూసేస్తాం, ఏమనంటే ఏదైనా ఇన్స్టెంట్ పనిష్మెంట్. అది నడవద్దు. ఆ లోకం మారిపోయింది. దట్స్ కంప్లీట్లీ చేంజ్డ్. మీరు కూడా మారాల్సింది. అది ఇరాన్లో ఒక మెసేజ్ అనమాట. ఇరాన్లో ఉన్న నేతలకి ఇప్పుడున్న మెసేజ్ అంటే మెయిన్గా, మీరు మారకపోతే ప్రజలు మిమ్మల్ని మార్చేస్తారు. అది జరుగుతుంది. దానికి ఇజ్రాయెల్ సహాయం చేస్తారా? దానికి యుఎస్ సహాయం చేస్తారా? దానికి సౌదీ అరేబియా అడ్డంకులు పెడతారా? లేకుంటే ఖతార్ ఏం చేస్తారు? ఒమాన్ ఏం చేస్తున్నారు? ఇదన్నీ ప్రశ్నలు ఉంటుంది. కానీ ఓవరాల్ మీరు పిక్చర్ చూస్తే బహుశా ఇంకా వారం లోపల, నా అంచనట్టు వారం కన్నా ఎక్కువ ఉండదు ఇది సిచ్యువేషన్, ఈ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్. కానీ చాలా ఇంపార్టెంట్ కండిషన్ అంటే వాళ్ళ నడుమిటి నుంచే ఒక లీడర్ బయటికి రావాలి. చాలా ఇంపార్టెంట్ అది. బయట నుంచి షా ఆఫ్ ఇరాన్ కొడుకు ఉన్నాడు అక్కడ 40-50 సంవత్సరాల ముందు సిటీ ఇక్కడ వెళ్ళిపోయాడు, యూఎస్కి వెళ్ళిపోయాడు తెహరాన్ నుంచి. ఆయన తీసుకొచ్చి దిస్ నో యూస్ కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. కాదు, ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ టచ్ లేరు. ఆయన తెలియదు. ఒక ఫేస్గా పెట్టుకోవచ్చు అంతే పోస్టర్ మీద. కానీ ఆయనకి రాజ్యం ఎట్లా పరిపాలించాలో తెలియదు ఆయనకి. అక్కడి నుంచి వాళ్ళ నడుము నుంచి ఎవరో పైకి వస్తారు బయటికి. ఓకే, వాళ్ళ ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఉండొచ్చు, లేకుంటే ఇంకెవరైనా ఉండొచ్చు. అంటే వాళ్ళే వస్తారా లేకపోతే యూఎస్ తెప్పిస్తుందా? యూఎస్ తెప్పించి ఎక్కువ రోజులు నడిపేయలేరు. సోవియట్ యూనియన్ ఏం చేశారు ఆఫ్ఘనిస్తాన్ మనకు తెలిసింది. వాళ్ళ మనుషులు తెచ్చుకొని పెట్టుకున్నారు. ఏమైంది లాస్ట్లో? వాళ్ళు తరిమి కొట్టారు. తాలిబాన్, ఇదే తాలిబాన్ అప్పుడు ఉండే వాళ్ళు చేశారు. మీరు ఏ దేశంకి వెళ్ళినా కానీ మీరు పాపులర్గా లేని పనిని బయటకు తీసుకొస్తే అదే అవుతుంది. దానికోసం వెనిజువేలాలో చూడండి, అమెరికా తప్పు చేయలేదు. వాళ్ళు ఫస్ట్ ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ ఉండే, ఆమెను తీసుకొస్తా అనుకున్నారు. కానీ మళ్ళీ ట్రంపే చెప్పారు ఈ మాట. మీకు గుర్తుంది, స్పెసిఫిక్ కూడా నేను అదే వర్డ్ రిపీట్ చేశాను. దాని ఆమెకి లోకల్ టచ్ లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి బయట ఉంది, ఎగ్జైల్లో ఉంది. యువరాజు కూడా అంతే అవుతుంది. ఈ యువరాజు కూడా అంతే. బికాజ్ ఆయనకి మాట్లాడడానికి అదన్నా బాగుంటుంది. కానీ రేపు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయితే కాబట్టి అమెరికా సపోర్ట్తో ఆయన వచ్చి ఏదో ఒక పదవి ఇవ్వచ్చు, ఆయనకి ప్రెసిడెంట్ అని చెప్పుకోవచ్చు. పవర్ ఏమి ఉండదు, సంతకం పెట్టాలంతే. సో దట్ ఈస్ గుడ్ ఇనఫ్ ఇంటర్నేషనల్ లెవెల్ చూపించుకోవడం. కానీ కంట్రీ నడిపించడం అనేది ఇంకా భాగ్యం. అది చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇరాన్కి ఇప్పుడు కావాల్సిన 2-3. ఒకటి స్టేబుల్ గవర్నమెంట్, వాళ్ళ కరెన్సీ స్టేబుల్ కావాలి. షా ఆఫ్ ఇరాన్ నుంచి 1979 ఆయన డిస్పోజ్ చేసినారు. ఇప్పుడు వీఆర్ 2026. ఒక 46 సంవత్సరాల్లో వాళ్ళ కరెన్సీ, ఇరానియన్ కరెన్సీ 99% డివాల్యూ అయిపోయింది. డాలర్కి చాలా డబ్బులు తీసుకెళ్ళాలంటే ఒక డబ్బాలో తీసుకెళ్ళి 99% డివాల్యూ అయిపోయింది. అంటే 100 ఇరానీ కరెన్సీ పేరు నాకు ఎగ్జాక్ట్ రియాలా ఇరాన్ దినాని తెలియదు. అంటే దాని విలువ ఇవాళ ఒకటి. మీరు బ్యాంక్లో పెట్టారనుకోండి, మీరు ₹1 కోటి బ్యాంక్లో పెట్టారు, దాని విలువ ఇవాళ ఐమ్ జస్ట్ సేయింగ్ ఆఫ్ అండ్ ఫిగర్, ఎగ్జాక్ట్ ఫిగర్ కాకపోతే
దాని విలువ ఇవ్వాలి 100 రూపాయలు అయిపోతుంది, లేకపోతే 200 అయిపోతుంది. లారీలో తీసుకెళ్ళాలి డబ్బులు. మీకు ఎట్లా ఉంటుంది? మీరు పెట్టి డబ్బులు ఏమైంది? మీరు అనుకున్నా నాకు మంచిగా రిటైర్ అయిపోతాను, ₹1 బ్యాంకులో ఉందని, మొత్తం డబ్బులు రాత్రికి డివాల్యూ అయిపోయాయి. పీపుల్ విల్ కమిట్ సూసైడ్. అక్కడ ఈ ప్రొటెస్ట్ ఎక్కడి నుంచి మొదలైంది మీకు గుర్తుంటుంది పవన్ గారు. ఇది అక్కడ ఉన్న మర్చెంట్స్ అంటారు, బాజారీస్ అంటారు, మనలాగానే బాజార్ అనిపిస్తున్నారు వాళ్ళు. మీరు చెప్పినట్లు అంటున్నారు, ఎవరు రావట్లేదు ఏం కొనడానికి. చెప్పినట్టు బ్రెడ్ లోఫ్ కావాలంటే ఒక పెద్ద బండి తీసుకురావాలంటే వెనుజువేలా లాగా. మేము ఏం చేయాలని అడిగారు పిల్లలు. వాళ్ళకి ఏం ఆప్షన్ లేదు, ఏం చేస్తారు? ఇది ప్రాబ్లం అన్నమాట. మీరు ఇన్ఫ్లేషన్ తగ్గించాల్సిందే. ఇన్ఫ్లేషన్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ది వరల్డ్. మీ కరెన్సీ మొత్తం డివాల్యూ అయిపోయింది. ఎందుకంటే మీరు లోకంతో నాకు సంబంధం లేదని కూర్చున్నారు మీరు ఇంట్లో. కాదు, యూ హ్యావ్ టు వర్క్ విత్ ద వరల్డ్ నౌ. ఇరానియన్ కరెన్సీని మళ్ళీ ఒక మంచి వాల్యూకి తీసుకురావాల్సి. అక్కడ ప్రజలకి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలి. అది చాలా ఇంపార్టెంట్. రిలీజియన్ కాదు, రిలీజియన్ కావాలి కానీ అది మీ ఇంట్లో పెట్టుకోండి అంతే, దాని తర్వాత బయటికి తీసుకురాక్కర్లేదు. ఇది ప్రాబ్లం అన్నమాట. వెనిజువేలాలో చూసాం, ఇరాన్లో చూసాం, దాన్ని మనం ట్రంప్ని తప్పు పెట్టలేదు. ప్రజలు కష్టపడుతున్నారు. ఆయన ఏమనంటే ఇప్పుడు ట్రంప్ అదే అంటాడు, ఇప్పుడు ప్రజలు కష్టపడుతున్నారు, నేను వెళ్ళి సహాయం చేస్తున్నాను వాళ్ళకి. ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఉంటుంది. ఉండడం అనేది కాదు, డిస్ప్యూట్ ఏం లేదు దాంట్లో. కానీ ఏంటంటే ఆయన రెజీమ్ ఎక్కడెక్కడ ఉందో, నేను చూడండి 3 గవర్నమెంట్లు కొత్త గవర్నమెంట్ నేనే పెట్టాను అంటాడు. దాని ముందు క్లింటన్ చేశాను, బుష్ అయితే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని చెప్పి సద్దాం హుసేన్ మీద లేనిపోయిన మిసైల్ ఇచ్చారు. ఏమైంది లాస్ట్? వెపన్స్ దొరికిందా? తర్వాత అన్నారు నో సచ్ వెపన్ అన్నారు. ఆయన కిందకు దింపాలి. ఆయన నచ్చలేదు, వీళ్ళు ఎవరికి నచ్చదు సద్దాం హుసేన్, వాడిని పట్టించుకోండి వీళ్ళు ఎవరిని. సో ఆయన దింపాలి, ఆయన చంపేశారు. గదాఫీలు కూడా అదే చేశారు. కానీ ఆ దేశాలు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు మొత్తం ధ్వంసం అయిపోయిన దేశాలన్నీ, ఎక్కడ లేనా పోయింది. ఇరాక్ ఎంత చెప్పినా కానీ ఒక స్టేబుల్ కంట్రీ ఉండే, సద్దాం హుసేన్ అంటారు అని. ఆయన పిచ్చోడు, అది ఇంకో మాట. కువైట్ మీద దాడి చేశారు, అన్నీ చేశారు. కానీ ద రిజల్ట్ ఇస్ దిస్. ఒక గవర్నమెంట్ దింపడం చాలా ఈజీ, కానీ ఒక గవర్నమెంట్ నడిపించడం అనేది అది చాలా డిఫికల్ట్. ఓకే, ఇది మిడిల్ ఈస్ట్ లో ప్రస్తుతం యుద్ధ మేఘాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం లేదు అనేది సురేష్ కొచ్చటిల్ గారు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ఇరాన్ ప్రాక్సీ వారికి కూడా ఇప్పుడు అవకాశం లేదు, ఎందుకంటే టెర్రరిస్ట్ గ్రూపులు, అవి పెంచి పోషిస్తున్న టెర్రరిస్ట్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు సిద్ధంగా లేవు, అంత బలంగా కూడా లేవు అనేది ఆయన చెప్తున్న అంశాలు. చూస్తుండండి తెలుగు పాపులర్ టీవీ.